అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ నెల మార్చి 12, 13, 14, 15 తేదీలలో హోలీ ఆర్మీ సువార్త విజయోత్సవములు నిర్వహించబడును. ప్రార్థన సమయం ప్రతిరోజు ఉదయం 10:30 మరియు సాయంత్రం 6 ప్రారంభించబడును. ఈ ఆత్మీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి అనుభవము గల దైవజనులు ప్రసంగించే దేవుని వాక్యాలను గ్రహించి మార్పు నొందిన వారే దైవాశీస్సులు పొందాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాము. సభ జరుగు స్థలం ఈదిరపల్లి వంతెన, బొంతువారిపేట, ONGC గ్రౌండ్ నందు, అమలాపురం. ఆహ్వానించువారు పరిశుద్ధ సైనిక సహవాసము, అమలాపురం. ఆయా ప్రదేశాల్లో ఆయా స్థలంలో ఉన్న అందరూ ఖాళీగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీకు ఏర్పరచబడిన స్థలానికి వచ్చి ప్రార్థనలో పాల్గొనవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. సమయం చాలా విలువైనదిగా ఉన్నా ఎవరు సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకునవద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాల్గొనాలి. హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ఇక మొదటి రోజు కూటాన్ని ప్రారంభించుకుందాం. చక్కగా ప్రార్థనలో పాల్గొనాలండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. జనరల్ ట్రైన్ అవుతుంది. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ పాదముల చెంత చేరి యేసు నిన్నే స్తుతింతు. చల్లని నీ నీడలో స్వామి నన్ను వసయింపని. నీ పాదముల చెంత చేరి యేసు నిన్నే స్తుతింతు. చల్లని నీడలో స్వామి నన్ను వసయింపని. సర్వోన్నతుడా శ్రీమంతుడా సింహాసనాసీనుడా
రక్షకుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ స్థలంలో నిలిచినట్టుకు అర్హత లేనివాడను ప్రభా, పాపిని ఏ మంచి లేనివాడను ప్రభా. దేవా, నన్ను మీరు క్షమించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత నింపి నిలబడది మనిషి కానీ ఆ గడిలో మాట్లాడేది పరిశుద్ధాత్మని చెప్పారు ప్రభా. అట్టి పరిశుద్ధాత్మని స్థానంలో ఉంచండి ప్రభా. మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడితే నా మస్థితి మాకు అర్థమవుతుంది నేను ప్రభా. మీరే ఈ స్థలంలో మాతో మీరు మాట్లాడి అన్ని విషయాల్లో సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చూడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. చిన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటను మనం పరిశీలన చేసినట్లయితే, చూడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అంటున్నాడు మాట. చూడు, నిజంగా ఈనాటి మనిషి జీవితంలో విశ్రాంతి లేనటువంటి వారుగా కనబడుతున్నారు అన్నమాట. చూడండి, అనేక మంది ఎంతో ప్రయాసపడుతుంటారు. పగలనక రాత్రులనక కష్టపడుతూ సంపాదించడానికి ప్రయాసపడుతుంటారు. చూడండి, వారి కొరకు కాదు కానీ ప్రభు చెప్పినటువంటి ప్రయాస దేని కొరకు అంటే, ఈ లోకములో పాపం అనేటువంటి భారాన్ని మోసుకుంటూ శ్రమపడుతూ సంతోషము లేకుండా, సమాధానము లేకుండా, బాధలతోనూ సమస్యలతో నలిగిపోతున్నటువంటి వారి జీవితాల కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పుచున్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సో నిజంగా చాలా మందిని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని ఎరిగినట్లుగా ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్తుంటారు, కానీ భారాన్ని అనేది దేవుని మీద మోపలేరు, పాప భారాన్ని విడిచిపెట్టలేరు. దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతుంటారు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగే జీవిస్తుంటారు. అయితే ఇక్కడ వాక్యం సరుస్తుంది, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. చుండులారా, ఆయన యొద్దకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. కానీ మనిషి యొక్క స్వభావం ఎలా ఉన్నదంటే, నాకు బలం ఉన్నది, లేకపోతే నాకు అది ఉన్నది, ఇది ఉన్నది, ఇంకా అప్పుడే దేవుని తెలుసుకోవటం ఎందుకు, లేకపోతే దేవుని తెలుసుకుని ఇప్పుడు నేనేం చేయాలి అనేటువంటి మనసుతో సాగిపోతుంటారు. కానీ దేవుడు పిలుస్తున్నాడు, పాప భారాన్ని మోసుకుంటూ నలిగిపోతూ సంతోషం లేకుండా, సమాధానం లేకుండా కృంగిపోతున్నటువంటి వారి జీవితాల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఏమిస్తాడంటే, పిలిచి విశ్రాంతిని ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తాడంట. చూడండి, అయితే మన జీవితాలని పిల్లల మనము పరిశీలన చేసుకోవాలి. చిన్న సంతోషము సమాధానం లేకుండా మనం సాగిపోతున్నాం. కానీ పిల్లల దేవుని సన్నిధికి వచ్చి మన పాప భారాన్ని ఆయన మీద మోపినప్పుడు మన కుటుంబంలో గొప్ప సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కింద వాక్యం చేయాల్సిందంటే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడు ఎత్తుకు నా యొద్ద నేర్చుకోండి. చూడండి, దేవుని యొద్ద అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలంట. దేవుని యొద్దకు వచ్చి నేర్చుకోవాలంటే ఏంటంటే, ఆయన సాత్వికుడును దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. చూడండి, చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఏమీ నేర్చుకోలేనటువంటి వారిగా కనబడుతుంటారు. దేవుని సన్నిధికి వస్తారు, అన్ని చేస్తుంటారు, కానీ ఏమి నేర్చుకోలేరు. వస్తము, రావటము, దేవుని సన్నిధిలో కూర్చోవటము, వాక్యం వినటం, వెళ్ళటమే. చూడండి, ఏమి కూడా పొందుకోలేనటువంటి పరిస్థితి, ఏమి కూడా ఆశీర్వాదాన్ని కానీ దేవుని యొక్క కృపను కానీ పొందుకోలేనటువంటి వారుగా కనబడుతుంటారు పిల్లరా. అయితే మనం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మన జీవితాల్లో ఏమి నేర్చుకుంటున్నాం? అవును, దేవుని ఎరిగి అనేకమైన సంవత్సరాలు ఉండొచ్చు, దేవుని తెలుసుకుని అనేకమైనటువంటి సంవత్సరాలు గడుస్తూ ఉండవచ్చు, దేవుని కొరకు అనేకమైన పర్యాలు ప్రయాసపడవచ్చు, దేవుని కొరకు అనేకమైన వాటిని నువ్వు దేవునిలో ఖర్చు చేయవచ్చు. కానీ దేవుని సన్నిధికి నువ్వు వచ్చి నేర్చుకున్నది ఏమిటి? నేను వచ్చి నేర్చుకున్నది ఏంటి? ఆయన సాత్వికుడును దీన మనసు గలవాడంట. చూడండి, దేవుని ఎరిగిన మన జీవితంలో కూడా సాత్వికము, దీన మనసు అనేది మనము ధరించుకోవాలి. దేవుని సన్నిధికి వస్తూ కోపాలు మానుకోము, దేవుని సన్నిధికి వస్తూ వారి మీద వీరి మీద నొచ్చుకోవటం మానుకోము. దేవుని సన్నిధికి వస్తూ కూడా వారు ఇలాంటి వారు, వీరు ఇలాంటి వారని చెప్పుకుంటూ ఎదుటి వారి కొరకు విమర్శించేటువంటి వారుగా కనబడతాం.
అవును, వాక్యాలు వింటున్నాం, దేవుని సందుకు వస్తున్నాం, పిల్లల ప్రార్థన చేస్తున్నాం, కానీ మనలో మన స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాం. అవును, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అవును, ఏమి నేర్చుకుంటున్నాం మన జీవితంలో? ఏమి నేర్చుకునేవారుగా కనబడుతున్నాం? చూడండి, అనేక పర్యాలు దేవుని సందుకు వస్తున్న అనేక వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ పిల్లల మనలో సంపూర్ణమైనటువంటి జయము మనము చూడలేకపోతున్నాం. అవును, సమస్యలు గతించిపోతున్నాయి, కానీ మనలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. అనేకమైనటువంటి కోటాలు పెట్టి లేకపోతే ఇటువంటి మీటింగ్లు ఏర్పరిచి మనలో ఒక శ్రేష్టమైనటువంటి వారిగా మార్చాలి, దేవునికి దగ్గరగా మనం చేయాలని సేవకులైన వారు అనేక మంది ప్రయాసపడుతుంటే మనం మాత్రం వచ్చి వెళ్ళిపోయి వీరి మీద నొచ్చుకుని మనసు పాడు చేసుకుని దేవునికి విరోధులుగా మారిపోతున్నాం. అవును, ఆయన సందుకొచ్చి ఏమి నేర్చుకోలేకపోతున్నాం, ఏమి పొందుకోలేకపోతున్నాం. నేను సాత్వికుడు దీన మనసు గలవాడంట. చూడండి, దేవుడు సాత్వికుడు దీన మనసు గలవాడు అంట. సాత్వికుడును దీన మనసు గలవాడును అంటున్నాడు ఆయన. కాబట్టి మనము సాత్వికం కలిగి, అవును, ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి, ఎదుటివారి పట్ల ఆప్యాయత కలిగి, ఎదుటివారి పట్ల ఎలాంటి తప్పిదము మన జీవితంలో చేసినా, ఎలాంటి విధంగా మన జీవితంలో ప్రవర్తించినా కానీ వారి ఎడల ప్రేమించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. అవును, మన జీవితంలో ఏమి నేర్చుకుంటున్నాం? ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడాలంట. అవును, దేవుని సందుకు వచ్చి మన పాప భారాన్ని విడిచిపెట్టలేదు, కానీ పాపాలు మోసుకుని వెళ్ళేవారుగా ఉన్నాం. మోసుకునేవారుగా, అనేక మీద నొచ్చుకునేవారుగా, అనేక మీద కోపపడేవారుగా, అలా దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేసుకుని అయ్యో పలానా వ్యక్తి మీద మనసు పడిందని దేవుని సేవకులు ఒప్పుకుంటే అదే పాపం అనేక నెలలు గడిచినా కానీ అదే పాపము ఒప్పుకునేవారుగా కనబడుతున్నాం. ఏమి నేర్చుకుంటున్నాం? ఏది ప్రేమ? అవును, మనతో సరిగా ఎదుటివారు మాట్లాడకపోతే వారి మీద నొచ్చుకుంటాం, లేకపోతే ఎదుటివారు మనకంటే ఏదో చిన్న విషయంలో తక్కువైతే వీరు భక్తిహీనులు, వీరిలో భక్తి లేదు, వీరిలో శ్రేష్టత లేదు, వీరిలో పరిశుద్ధత లేదు, లేకపోతే వీరిలో నీతి లేదు, వీరు నా వల్ల ప్రార్థన చేయలేరు, వీరు నా వల్ల దేవుని సంధికి రాలేరు, వీరు నా వల్ల దేవుని బ్రతిమాలలేరు, దేవుని పాదాలు పట్టుకోలేరు, వీరు అలాంటి వారు అని మనం ఏం చేస్తాం? నెపాలు మోపేవారుగా కనబడుతున్నాం. అవును, ఆదాము కూడా అవ్వ మీద నెపం మోపాడు. అవును, ఆదాముకి దేవుడు చెప్పాడు, ఈ ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు, కానీ ఈ ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు. కానీ అవ్వ ఏం చేసింది? సర్పం మాటకు లోబడి సర్పం చెప్పినట్లుగా తింటమే కాకుండా కొన్ని తెచ్చి ఆదాముకు తెచ్చిచ్చింది. ఆదాముకు తెచ్చివ్వడాన్ని బట్టి ఆదాము కూడా తిన్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతుంటే ఆదాము ఏమంటున్నాడు? నీ స్వరం విని దిగంబరిగా ఉంటుంది కనుక చెట్టు చాటును దాక్కున్నాను. అవును, నీతో దిగంబరిగా ఉన్నావని నీతో చెప్పినవాడు ఎవడు చెప్పినవాడు? అవును, నేను తినవద్దన్న వృక్షఫలం తిన్నావా అంటే ఏం చెప్పాడు? నేను తినలేదు ప్రభువా, నేను తినలేదు. ఇదిగో నాకు ఇచ్చినటువంటి అవ్వ అంటే దేవుడి మీదే నెపం మోపేశాడు, దేవుడి మీదే నింద మోపేశాడు. ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదవా అంటే దేవుడికి అవ్వనివ్వకపోతే చీగిపోదంట. చూడండి, అవును, అనేక మంది జీవితాలు కూడా అలాగే. నా భర్తను బట్టి దేవుని సంధికి రాలేకపోతున్నాను, లేకపోతే నా భార్యను బట్టి దేవుని సంధిలో కొనసాగించలేకపోతున్నాను, లేకపోతే నా బిడ్డలను బట్టి దేవుని సంధిలో కొనసాగించలేకపోతున్నాను. నా కుటుంబం ఎలా ఉంటుంది, నా భర్త ఎలా ఉంటున్నాడు, నా భార్య ఎలా ఉంటుంది, నా పిల్లలు ఎలా ఉంటున్నారు, కాబట్టి నేను దేవుని సంధిలో కొనసాగించలేకపోతున్నాను. అవును, ఎందుకు కొనసాగించలేకపోతున్నాం? మన మనసు స్థిరంగా ఉంటే ఏమొచ్చినా కానీ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మన మనసులోనే వెళ్దాంలే, మొదటి రోజు కదా పర్వాలేదు, రెండో రోజు వెళ్దాం, లేకపోతే మూడో రోజు వెళ్దాం పర్వాలేదు అనేటువంటి మనసు కలిగి ఉంటే మన జీవితాలు ఎంత మాత్రం నెమ్మదిని పొందుకోలేము. కాబట్టి ఏం చెప్తున్నా? నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునేటప్పుడు మీ ప్రారంభమునకు విశ్రాంతి దొరుకును. చూడండి పిల్లలు, నేర్చుకుంటే విశ్రాంతి అంట, నేర్చుకోవాలి. అవును, బయట అనేకమైన మాటలు నేర్చుకుంటావు, అనేకమైనటువంటి తిట్లు నేర్చుకుంటావు, అనేక మందిని దూషించే విధంగా నువ్వు నేర్చుకుంటావు, కానీ దేవుని సందుకు వచ్చి ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి జీవితం మనలో ఉండాలో దాన్ని మాత్రం మనము నేర్చుకోలేము. సంవత్సరాలు గతించిపోయినా కానీ మనలో ఎలాంటి మార్పును చూడలేకపోతున్నాం.
అవును, ఎందుకు విశ్రాంతి మన కుటుంబంలో ఉండట్లేదు? ఎందుకు మన కుటుంబంలో నెమ్మది ఉండట్లేదు? ఎందుకు మన బిడ్డలు మన మాటకు లోబడట్లేదు? ఎందుకు నీ భర్త నీ మాటకు లోబడట్లేదు? ఎందుకు నీ భార్య నీ మాటకు లోబడట్లేదు? అంటే నీవు దేవుని సందుకు వచ్చి ఏమీ నేర్చుకోలేకపోతున్నావు. దేవుని సందుకు వచ్చి ఏమీ నేర్చుకోలేకపోతున్నావు. పిల్లరా, అవును, ఒక వ్యక్తి దేవుని సందికి వెళ్ళాడంట. తన భార్య పట్టుపడుతుండేదంట. దేవుని సందికి వెళ్ళాడు పట్టుపడితే దేవుని సందికి వెళ్ళాడంట. దేవుని సందికి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు నాకు వచ్చి చెప్పు అని తన భార్య చెప్పిందంట. అయితే తన భార్య పట్టును బట్టి దేవుని సందికి వెళ్ళాడంట. దేవుని సందికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు వచ్చి వచ్చారా అన్నారంట. వచ్చాము అని చెప్పారంట. సరే కూర్చోండి అన్నారంట. కూర్చున్నారు. తర్వాత వాక్యం చెప్పేసారు, అంతా అయిపోయింది. తర్వాత అందరూ వెళ్ళండి అని చెప్పారంట పాస్టర్ గారు. ఈ 3 మాటలు మాత్రమే గుర్తుపెట్టుకున్నాడంట. 3 మాటలు గుర్తుపెట్టుకున్నాడంట. చిన్న గుర్తుపెట్టుకుని భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడంట. అయిపోయింది. రాత్రి పడుకున్నాడు. పడుకుంటే 3 మాటలనే ధ్యానించుకుంటూ ఉన్నాడంట. ఈ 3 మాటలు ధ్యానించుకుంటే ఒక అర్ధరాత్రి వేళ దొంగ వచ్చాడంట. దొంగ వచ్చి డోర్ తీసిన వెంటనే ఇతర కళ్ళ మాట్లాడుకుంటూ వచ్చారా అన్నాడంట. వచ్చినట్టు వీరికి ఎలా తెలిసిపోయిందని ఎక్కడో అక్కడ దోకవాలని అలా కూర్చుంటాడు. సరే కూర్చోండి అన్నాడంట. అలా కూర్చోండి అన్నప్పుడు అయ్యో మనం వచ్చినట్టు తెలిసిపోయింది కదా, వెళ్ళిపోతారంటే సరే వెళ్ళండి అని చెప్పాడంట. చూడండి, దేవుని సందికి వెళ్ళి ఆ వ్యక్తి 3 మాటలు నేర్చుకుంటారు. బట్టి తన కుటుంబము తనకు ఉన్నటువంటి ఆస్తి దొంగల పాలవకుండా కాపాడుకోగలిగాడు. పిల్లలు, మనం నేర్చుకోలేకపోవటాన్ని బట్టి మన బిడ్డలో జీవితంలో శ్రేష్టం చూడలేకపోతున్నాం. లేకపోతే మీ భర్తల జీవితంలో మీరు శ్రేష్టతలో చూడలేకపోతున్నాం. భార్యల జీవితంలో శ్రేష్టత చూడలేకపోతున్నాం. అవును, ఏమి నేర్చుకుంటున్నాం? ఎదుటి పక్కవారి మీద మనసు పాటు చేసుకోవడం నేర్చుకుంటాం. ఎదుటి వారి మీద నెపాలం అవ్వటం నేర్చుకుంటాం. ఎదుటివారు ఎలాంటి వారు అలాంటి వారు అని చెప్పుకోవటం నేర్చుకుంటాం. శ్రేష్టత అనేది నేర్చుకోలేదు. పిల్లలు, అవును, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. కాబట్టి పిల్లలు, మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. అవును, ప్రేమ అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడాలంట. దేవుని సందికి నువ్వు ఎన్నిచ్చినా కానీ, దేవుని కొరకు ఎంతగానో ఖర్చు పడ్డా కానీ ఎదుటి వారి పట్ల ప్రేమ లేకపోతే వ్యర్థునని పౌలు గారు చెబుతున్నారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము ప్రారంభోచనం నుండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మనుషుల భాషలతోనూ దేవదోషుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగలనాడు తాళమున ఎందును ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడనైనను కొండను పెలిగింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడు అంటున్నాడు అన్నమాట. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట. చూడండి, అనేకమైన కృపావరాలు మనకు ఉండవచ్చు. దేవుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇవ్వచ్చు. కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుని అంటున్నాడు అన్నమాట పౌలు. ఏముండవచ్చు? ప్రేమ లేకపోతే వ్యర్థుని ఉండవచ్చు. కానీ మనలో ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేకమైనటువంటి పాపముల కప్పునంట, అనేకమైన తప్పుల కప్పును. అవును, ఎదుటి వారి మీద ఓర్చుకోలేకపోతాను అంటే వారి విషయంలో ప్రేమ లేదు. ఏదో పలకరించినప్పుడు అక్క అన్నయ్య వందనాలు అంతే. హృదయంలో మాత్రము పరిపూర్ణమైన ప్రేమ లేదు. పిల్లలు, దేవుని కొరకు అనేకమైన ఖర్చులు చేయొచ్చు. అనేక విధంగా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడవచ్చు. 24 గంటలు దేవుని సందులో గడిపి ఉండవచ్చు. కానీ ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి అంటే ఏం చెప్తున్నాడు వాక్యము? ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనను కొండను పెలిగింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేకపోతే వ్యర్థుడును. అవును పిల్ల, అవును, మనలో ఏముండాలి? దేవుని సందుకు వచ్చి ఏమి నేర్చుకోవాలి? పరిశుద్ధులైన దేవుడి లోకానికి వచ్చి ప్రేమను కనపరిచాడు. ఎవరినైనా ప్రేమించాడు. శత్రువులను ప్రేమించాడు. ఆయన దూషించిన వారిని ప్రేమించాడు. ఆయన అపహాసించిన వారిని ప్రేమించాడు. ఆయన కొరడాలతో కట్టిన వారిని ప్రేమించాడు. ఆయన పల్లెముతో పొరిచిన వారిని ప్రేమించాడు. ఆయన వస్త్రాలు పంచుకున్న వారిని ప్రేమించాడు. కానీ మనం మాత్రం వాడు భక్తిహీనుడు, వీడు భక్తిహీనుడు, భక్తిలో లేదు, వీళ్ళ భక్తి లేదని పిల్లలు మనం ఏం చేస్తున్నాం? విమర్శించేటువంటి వారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. కులము లేదు, మతము లేదు, వారు లేదు, వీరు లేదు, గొప్పవారు లేదు, ధనవంతులు లేదు, విద్యావంతులు ఎవరు లేరు. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు దేవుడు, ప్రేమిస్తున్నాడు. కానీ మనం మాత్రం ప్రేమించలేని వారిగా, దేవుని ప్రేమ పరిపూర్ణంగా పొందుకోలేని వారిగా కనబడుతున్నాం. కానీ దేవుడి కొరకు ప్రయాసపడుతున్నాం. దేవుని కొరకు అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపిస్తున్నాం. కానీ ప్రేమ అనేది మన జీవితంలో
కనబడట్లేదు. అవును, ప్రవచించే వరం కృపావరం కలిగినానంట. అవును, మరమంతా జ్ఞానమంతా ఉపయోగించి దేవుని మర్మములంతా కూడా ఆ పిల్లలు బోధించినా కానీ, విశ్వాసములు పరిపూర్ణమైన కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడును అంటున్నాడు అన్నమాట. పిల్లరా, అవును, మనలో ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అవును, మనం దేవుని కాదు, వాడు భక్తిహీనుడు భక్తిహీనుడు ఇక్కడ చెప్పుకోవడానికి వీళ్ళు. దేవుడే తీర్పు తీరుస్తాడు. మనమెవరు? అవును, దేవుడు మనకు అప్పగించిన దాన్ని కొనసాగించుకోవటమే. వాడు భక్తి లేదు, వీడు భక్తి లేదని మనం చెప్పుకోవడం మనం ఎవరు? దేవుడు మా ఏమండి? కానీ దేవుడే ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవుడే ప్రతి మనిషిని ఆదరిస్తున్నాడు. దేవుడే ప్రతి మనిషిని పట్ల ప్రేమను కలిగి ఆయన ఉంటుంటే మనం మాత్రము ప్రేమను కనపరచలేకపోతాం. దేవుని సందుకు వచ్చి ఆయన నడిచిన విధంగా, ఆయన ప్రేమించిన విధంగా మనము కనపరచలేనటువంటి వారిగా కనబడుతున్నాం. కాబట్టి ఎలాంటి వారిగా మన జీవితాలు కనబడుతున్నాయి, ఏ విధమైనటువంటి జీవితం మనలో ఉంటుంది అనే దాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇంకా కింద ధ్యానిస్తే, బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంతో ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు అనమాట. చూడండి పిల్లలు, అవును, చాలామంది లేని వారికి ఇవ్వడానికి సహాయపడుతుంటారు. లేని వారికి ఇవ్వడానికి సహాయపడతారు. ఆపదలు ఉన్న వారికి ఆదుకుంటుంటారు. కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటుంటారు. కానీ ఈ పౌలు గారు ఏం చెప్తున్నారు? పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చుటకు నా శరీరం అప్పగించినాను. నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమిటి? అవును, ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ ప్రాముఖ్యమైనది. అవును, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమ ఎందే నిలిచినదంట, ప్రేమ. కాబట్టి ప్రభువుడు యేసుక్రీస్తు చెప్పినట్టు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఎక్కడండి ప్రేమ మనలో? ఏమండి, ఎక్కడ మనలో ప్రేమ కనబడుతుంది? అవును, అనేక పర్యాలు ఈ వాక్యాన్ని బోధించుకుంటున్నాం, ఈ వాక్యాన్ని చదువుకుంటుంటాం, కానీ ప్రేమ అనేది మన జీవితంలో ఏమాత్రము కనబడట్లేదు. కాబట్టి ఏమి నేర్చుకునే వారిగా కనబడుతున్నాం. అవును, మనసు పాడు చేసుకుని, దేవుని సందుకు వచ్చి మనసు పాడు చేసుకుని, ఆ పిల్లల వారి మీద వీరి మీద నొచ్చుకుని, దేవుని దగ్గర పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మానేసి దేవుణ్ణి దుఃఖపరిచే వ్యక్తిగా, దేవుని గాయపరిచే వ్యక్తిగా, దేవుని అవమానపరిచే వ్యక్తిగా మన జీవితాలు కనబడుతున్నాయేమో మనము పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి వారిగా ఉన్నాం. కాబట్టి వాక్యం సరుస్తుంది, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. దేవుడు పిలుస్తున్నాడు. ఏ పాపము చేత నలిగిపోతున్నావు, ఏ పాపము నీలో నుండి నువ్వు తీసుకోలేకపోతున్నావు, ఏ పాపను విడుదల పొందలేకపోతున్నావు, నా యొద్దకు వస్తే నీ విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడొద్దు. అవును, ఈ లోక ప్రయాస, ఈ లోక భారము, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ భాగ్యాలు కాదు. దేవుని కొరకు అనేకమైనటువంటి శ్రమలైన, దేవుని కొరకు అనేకమైనటువంటి నిందలైన, దేవుని కొరకు ప్రయాసపడడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితం ఎలా ఉంది? దేని విషయంలో ప్రయాసపడుతున్నాం అంటే సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం. ఏమండి, సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం. లేకపోతే అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, లేకపోతే నా పిల్లల పెళ్లి కొరకునే ప్రయాసపడాలి, నా పిల్లలకు అది కొరకు ఇది కొరకు ప్రయాసపడాలని వాటి కొరకు వీటి కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ మన పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుని సందుకు వచ్చి కన్నీరు కార్చి ప్రాలాపించి ఆ పాపని ఎలా అయినా నేను దేవుని సందుని విడిచిపెట్టాలి, దేవుని సందులు అనేకమైన విషయాన్ని నేర్చుకుని నేను నా కుటుంబాన్ని ఒక శ్రేష్టమైన ఆ కుటుంబంగా మార్చుకోవాలి అనేటువంటి వారిగా మనము కనబడట్లేదు పిల్లలు. కాబట్టి ఎలాంటి వారికి ఉన్నాం? నా తల్లి మారుమస్సు పొందుకొని అనేకమైనటువంటి దేవుని సందికి వెళ్ళింది, కానీ మార్పు లేదు, ప్రేమ లేదు. అవును, మార్పు లేకుండా అనేకమైనటువంటి సంవత్సరాలు వెళ్ళినా కానీ మాలో మార్పు లేదు. మా తల్లి ఎంతో గంటల ప్రార్థన చేసేది, కానీ మార్పు లేదు పిల్లరా. కాబట్టి మన జీవితంలో మన బిడ్డలకి, మన కుటుంబానికి ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని సమకూర్చే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఎలాంటి వారిగా మన జీవితం ఉన్నది, ఏ విధంగా మనం ప్రయాసపడుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, అసలు దేవుని సందుకు వచ్చి ఏమి నేర్చుకుంటున్నాం, దేవుని సందుకు వచ్చి వెళ్ళిపోతున్నామా, లేకపోతే అనేక విషయాలు నేర్చుకుని కుటుంబాన్ని ఒక శ్రేష్టమైన వ్యక్తి, శ్రేష్టమైన కుటుంబంగా మార్చుకుంటున్నామా, ఎలాంటి వారుగా మన జీవితం ఉన్నదో మనము పరిశీలన చేసుకుంటే మనకెంతో మేలు పిల్లరా. కాబట్టి వాక్య సరుస్తుంది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకు నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడు సులువుగాను నా భారము తేలికగాను అన్నదంట. అది కాడు సులువుగాను భారము తేలికగాను. అవును, దేవుని పరిచర్య అనగా దేవుని సువార్త ఆయన కాడి అనగా శ్రమలు, నిందలు, బాధలు అన్నీ అనుభవించు దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారిగా మనం ఉంటే మనకెంతో మేలు పిల్లలు.
అవునండి, మారుమనస్సు పొందుకు లోకలు ఎంతో ప్రయాసపడ్డాం. నాకు ఒక ఆశ ఉండేది, నా కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ ఉండేది. కానీ మారుమనస్సు పొందిన తర్వాత ఒకటే ఆశ, దేవుని పరిచర్య చేయాలి, దేవుని సువార్త చేయాలి అనేటువంటి ఆశ నాలో ఏర్పడింది. అవును, అనేక మంది దేవుని పిలుపు ఉన్నా కానీ, దేవుని సేవ అన్నా కానీ మనుషులు భయపడిపోతున్నారు. ఈ లోకంలో ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని పరిచర్యలో ప్రయాసపడడానికి ఇష్టపడలేకపోతున్నారు. అవును, ఎంత సంపాదన దేని మాత్రం మనం తీసుకెళ్తాం? ఏమండి, ఎంత తీసుకెళ్తాం? ఎంత ప్రయాసపడ్డా, రాత్రనగా పగలనగా ప్రయాసపడినా, ఎంత కూడబెట్టుకున్నా, ఏది చేసినా మనం ఉట్టిగానే వెళ్ళాల్సిందే. మనం ఒంటి మీద వేసుకున్న వస్త్రాలు కూడా తీసుకుని వెళ్ళాం. అదే దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు, దేవుని కొనసాగించినప్పుడు, దేవుని కొరకు శ్రమైన, నిందైన, బాధైన, శ్రమైనా, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొని తాలికిపోయినప్పుడు దేవుని సహాయము. అవును, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు లోనికి రా అని పిలుస్తాడు దేవుడు. అవును, ఈ లోకంలో ప్రయాసపడి ఇష్టానుసారంగా బ్రతికితే మాత్రం ఎలాంటి ప్రయోజనము లేదు. అవును, పేదలు ఒకరు నా ఆస్తి ఎంత ఇచ్చినా, నా ప్రాణమును కాల్చుటకు నా శరీరం అప్పగించినా నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు అనమాట. కాబట్టి మనము దేవుని కొరకు ప్రయాసపడి దేవుని సందులో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుని దేవుని కృపలో సంపూర్ణంగా సాగితే మనకెంతో మేలు ప్రేరు. కాబట్టి ఎలాంటి వారిగా మన జీవితాలు కొనసాగుతున్నాయి, ఏ విధంగా మన జీవితం కనబడుతుంది, అసలు దేవుని సందుకు వచ్చి ఏమి నేర్చుకుని ఏమి పొందుకుని వెళ్తున్నాం అనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఇంతకాలం నుంచి నువ్వు భక్తి చేస్తున్నావు, ప్రేమ, పరిపూర్ణమైన దేవుని ప్రేమను నేర్చుకున్నావా? ప్రయాసపడి భారమై వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన యొద్దకు రాకుండా నీ బలాన్ని నమ్ముకొని ప్రయాసపడుతున్నటువంటి సహోదరుడా, నువ్వు ఇక్కడ ఎక్కడ కూర్చున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు. నీ బలం నమ్ముకున్నావేమో, ఆ బలము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని పోదు. నీ భారమును దించగలిగిన వాడు ప్రభువే గనక ఆయన యొద్దకు నువ్వు రావాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజే దేవుని యొద్దకు రావాలని నీ మనసులో నీవు నిశ్చయించుకోవాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ ప్రయాసాలన్నీ దేవుని దగ్గరికి తీసుకునేదా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ఇంతకాలం నుంచి భక్తి చేస్తున్నటువంటి నీ జీవితంలో దేవుని ప్రేమను, దేవుని క్షమాగుణమును నీవు నేర్చుకోలేకపోతే నువ్వేమాత్రం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ప్రభా, తన జీవితంలో నువ్వు చేసిన కార్యము ఎలాగా ప్రభా నీ సన్నిధిలో తనను ప్రభా మీరు ఆహ్వానించి తన జీవితాన్ని సరిచేశారో ప్రభా, ఎలాంటి జీవితాన్ని తను కలిగి ఈ లోకంలో జీవించి ఉన్నారో అవన్నీ మాతో పంచుకుంటుండగా ప్రభా, ఇంకా మారు మనసు లేని వారికి, మారు మనసు ఉన్నటువంటి వారు కూడా సరి చేసుకున్నటువంటి విషయాలను కూడా మీరు బయలుపరిచి ఆత్మచేత మమ్మల్ని నింపమని దాన్ని యేసు నామంలో అడిగి వేడుకొని బ్రతిమాడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దీపం బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మాది విజయనగరం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు అనే ఒక చిన్న గ్రామంలో మా తల్లిదండ్రులకు 3వ సంతానముగా జన్మించడం జరిగింది. పిల్లరా, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నేను పుట్టిన కొన్ని నెలల్లోనే మా నాన్నగారు ఇహలోక యాత్ర ముగించారు, చనిపోయారండి. ఆయన చనిపోయిన తర్వాత
నా తల్లి ఇప్పుడు ఏడుస్తూ ఉండేది. అయ్యో నాకు మగ దిక్కు లేదే, ఇప్పుడు నా పిల్లలను 3 పిల్లలు నేను ఎలా పెంచాలి అని ఇప్పుడు ఏడుస్తూ ఉండేది. అలా ఏడుస్తూ ఉండగా ఇంకా నా బిడ్డలని నేను ఏదో ఒక రకంగా పోషించుకోవాలని ఆ ఇంట్లో పనిచేసుకుంటూ మా యొక్క జీవనాన్ని గడుపుతూ ఉండేది. ఉదయం వెళ్ళిపోయేది, ఇప్పటికి సాయంత్రం వచ్చేది. ఆ యొక్క పొయ్యి దగ్గరికి వెళ్ళి నాకు భర్త లేడు అని ఏడుస్తూ ఉండేది. పిల్లరా, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అలాగే దేవుని సన్నిధికి వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచే దేవుడు అంటే ఇష్టం, దేవుని కోసం బ్రతకాలి అని ఆశతో దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాడును. పిల్లరా, చర్చిలో పాటలు పాడుతూ ఉండేవాడును. అలాగే పిల్లరా, క్రిస్మస్లో వస్తే డెకరేషన్ చేస్తూ ఉండేవాడును. సండే స్కూల్ చెప్తూ ఉండేవాడును. చర్చిలో వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాడును. పిల్లరా, అలాగా నా వయసు గడుస్తూ ఉంది. ఒక పక్క నా తల్లి వైపు చూసినప్పుడు నా తల్లి ఎంతో ఏడుస్తుంది. అయ్యో నా బిడ్డలు నేను ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, నాకు మగ దిక్కు లేదని ఏడుస్తూ ఉండగా నాకు చాలా బాధ అయిపోతూ ఉండేది. చిన్నప్పటి నుంచే నా తలంపులు, నా యొక్క ఆలోచనలు, అబద్ధాలు, బూతు మాటలు, వ్యర్థమైన మాటలు, ప్యాకెట్లు వాడుతూ ఉండేవాడును. దేవుని మందిరానికి వెళ్తుండేవాడును, వస్తూ ఉండేవాడును. అలాగా నా యవ్వన కాల సమయం వచ్చింది. పిల్లరా, నా యవ్వన కాలంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యో నా తల్లి ఎంతో బాధపడుతుంది, నా తల్లికి ఏదో ఒక రకంగా నేను డబ్బులు సంపాదించి ఇవ్వాలి అని ఒక ఆలోచన వచ్చింది. పిల్లరా, పై ఖర్చులైనా కూర ఖర్చులైనా దాడుతాయి కాబట్టి ఏదో ఒక రకంగా నా తల్లికి నేను డబ్బులు సంపాదించి ఇవ్వాలని ఒక ఆలోచన రావడాన్ని బట్టి ప్రియదేవుని వెళ్ళారా, నేను ఏదో ఒక తాపి పనికో దేనికి వెళ్దామంటే నేను చిన్నవాడును. అయితే నా యొక్క వయసును బట్టి నన్ను ఎవరికి పనికి చేర్చుకోరని అదొక ఆలోచన వస్తూ ఉండేది. ఒక దినాన ప్రియదేవుని బిడ్డలారా, మా ప్రాంతంలో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహంలోనికి బ్యాండ్ మేళం వాయించడానికి ఒక బ్యాచ్ వచ్చారు పిల్లరా. అయితే నేను వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకసారి ఆ యొక్క వాయిద్యాలు, ఆ పనిముట్లు ఒకసారి నాకు ఇవ్వండి అయ్యా, నేను కూడా వాయిస్తానన్నప్పుడు వారు నాకు ఇచ్చారు పిల్లరా. ఏదో నాకు వచ్చిరాను వాయిద్యం వాయించాను, వారికి ఇష్టమైపోయింది. ఈ కుర్రోడు బాగా వాయిస్తూ ఉన్నాడు, ఈయనకి మనం ప్రతి ప్రోగ్రానికి తీసుకువెళ్ళిపోవచ్చు అని వారు ఆలోచించారు. ప్రతి ప్రోగ్రాంకి తీసుకువెళ్ళిపోదామని వారు అనుకున్నారు. పిల్లరా, ఇంకా యాత్రలకు, జాతరలకు, పెళ్ళిళ్ళకు, పండుగలకు, ఇంకా అనేకమైన వాటికి నన్ను తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు. క్రమేపీ ఆ వాయిద్యం అలా నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్న సుమారు ఒక 10 సంవత్సరాలు వాయించిన తర్వాత నాలాంటి యవనస్తులు అనేకులు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఎందుకురా బాబు అలా తిరుగుతారు, ఏదో ఒక వాయిద్యాలు ఏదో పని చేసుకుంటే ఏదైనా డబ్బులు వస్తాయి కదా అని చెప్పినప్పుడు పిల్లరా, వారికి కూడా నేను నేర్పించిన తర్వాత నేను వారందరికీ ఒక మేస్త్రిగా ఉండడం జరిగింది. పిల్లరా, ఏ ప్రోగ్రాం ఎవరికి కావాలన్నా నా దగ్గరకు వస్తూ ఒప్పుకుంటూ ఉండేవారు. నాకు బాగా డబ్బులు వస్తూ ఉండే. యాత్రలకి, జాతరలకి ఒక బ్యాచ్ని పంపిస్తూ ఉండేవాడును, ఇంకో బ్యాచ్ని మరొక పక్క పంపిస్తూ ఉండేవాడును. చాలా డబ్బులు వస్తూ ఉండేవి. చాలా డబ్బులు రావడాన్ని బట్టి ప్రియదేవుని బిడ్డలారా, మందు కాయలు కానీ, బీడీలు కానీ, సిగరెట్లు కానీ, సుట్ట ప్యాకెట్లు కానీ పిల్లరా నా చేతుల మీదగానే వస్తూ ఉండేవి. వారికి నేను ఇస్తూ ఉండేవాడును. వారికి ఇచ్చాను, కానీ కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారును. అయ్యో మీ తల్లిదండ్రులకు తెలిస్తే ఏమనుకుంటారు, మీరు ఇలాగ రహస్యంగా ఇలాగా అలవాట్లు చేసుకుంటున్నారు, తప్పు కదా, అలా చేయకూడదు అని నేను వారితో చెప్తూ ఉండేవాడిని పిల్లరా. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత వారితో నేను కలిసిపోయాను. ఫ్రీగా వచ్చింది ఎందుకు మానేవాలి పిల్లరా. అలాగా జాయిగా నేను మందు త్రాగడం అలవాటు చేసుకున్నాను, సిగరెట్లు కాల్చడం అలవాటు చేసుకున్నాను, కైనా వేయడం అలవాటు చేసుకున్నాను, బీడీ తాగడం అలవాటు చేసుకున్నాను. అలాగ నేను ఏ ప్రాంతంకి వెళ్తే అక్కడ బాగా వాయిద్యం వాయించి పిల్లరా అనేక మందిని ఆకర్షించుకొని అలాగ వ్యభిచారమైన సహవాసం చేస్తూ ఉండేవాడును. నా జీవితం బాగా పాడైపోయింది.
దేవుని మందిరానికి వెళ్తున్నాను, బాప్తీసం తీసుకున్నాను, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాను, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా వ్యసనాలే మామూలు జీవితంగా జీవిస్తూ ఉన్నాను. పిల్లరా, మా యొక్క మందిరంలో ఫలానా వ్యక్తి చాలా ఆత్మీయుడు, ఆయన నీతిగా బ్రతుకుతాడు, అనేక మంది యవనస్తుల కంటే ఆ వ్యక్తే మంచోడు అని చాలామంది చెప్తూ ఉండేవారు. మేడి పండు బయటకు బాగానే కనబడినట్లు నేను అలా కనబడేవాడిని, కానీ లోపల అంతరంగం చెడిపోయింది. ఎవరికి తెలియదు నాలో ఉన్న వ్యసనాలు ఉన్నాయని, నాలో మందు తాగుతున్నానని ఎవరికి తెలియదు, సిగరెట్లు కాలుస్తున్నానని, కైనాలు వేస్తూ ఉన్నానని పిల్లలు ఎవరికి తెలియదు. మా ప్రాంతంలోకి వచ్చినప్పుడు నేను ఆ డొంకల్లో తుప్పల్లో పడేసి రహస్యంగా కైనా ప్యాకెట్లు వేస్తూ ఉండేవాడిను. నా తల్లికి తెలియదు, తండ్రి భయం లేదు. తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు, తండ్రి భయం లేదు. తల్లి భయం గారాభంగా పెంచింది, నేను చిన్నోడినని పెంచినప్పుడు పిల్లరా ఇంకా నేనంత చాలా ఇష్టం కాబట్టి నన్ను ఏమనేది కాదు నా తల్లి. అలాగా మా సహోదరుడికి తెలియదు, మా బంధువులకి ఎవరికి తెలియదు. దేవుని సేవకుల దగ్గర బాగా నటిస్తూ ఉండేవాడును. పిల్లరా బయటకు వచ్చేసిన తర్వాత ఈ వ్యసనాల్లో జీవిస్తూ ఉండేవాడును. పిల్లరా, నా పాపను బట్టి నాకు ఎంత మాత్రమూ సంతోషం లేదు. దేవుని మందిరానికి వస్తూ ఉన్నాను, కానీ నాకు ఎంత మాత్రమూ సంతోషం లేదు. పిల్లరా, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధుడిగా కనబడుతూ ఉండేవాడిని, కానీ దేవుని మందిరం నుంచి బయటకు వచ్చినప్పుడు అపవిత్రమైన పనులు, నా చూపులు పాడైపోతున్నాయి. ఎవరు చూసినా ఆ పాపం చేయాలన్న మనసు, నా తలంపులు పాడైపోతూ ఉన్నాయి, నా ఆలోచనలు పాడైపోతున్నాయి. చూడరాని దృశ్యాలు చూస్తూ ఉన్నాను, సినిమాలు చూస్తూ ఉన్నాను. పిల్లరా, నా తల్లికి చెప్తూ ఉండేవాడిని, అమ్మ నేను బ్యాన్ మేళంకి వెళ్తున్నానని వ్యభిచార గృహాలకు వెళ్ళిపోతూ ఉండేవాడిను. అమ్మ నేను కాలేజీకి వెళ్తున్నానని సినిమా థియేటర్కి వెళ్ళిపోతూ ఉండేవాడును. నా కుమారుడు బాగా చదువుకుంటున్నాడు అనుకునేది నా తల్లిని అలా మోసం చేసేసాను. పిల్లరా, అటువంటి పరిస్థితిలో నా పాపం ఇంకా పెరిగిపోతుంది, నా వయసు పెరుగుతుంది, నా పాపం కూడా పెరిగిపోతుంది. నాకు శాంతి లేదు, సమాధానం లేదు. చూడండి పిల్లరా, మా చిన్నమ్మ వచ్చి, అయ్యా నువ్వు మారు మనసు పొందు అని చెప్పారు. నేను మారు మనసు పొందడం అంటే, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాద్యాలు వాయిస్తూ ఉన్నాను, సండే స్కూల్ చెప్తున్నాను, ఇప్పుడు చిన్నపత పర్లోక రాజ్యం వెళ్ళిపోతాను అని మా చిన్నమ్మకి చెప్పాను. పిల్లరా, మా అక్క వచ్చారు, మా అక్క కూడా మారు మనసు కోసం చెప్పారు. సరే మారు మనసు పొందుతాను అనుకొని రేపు మరుపు గడువు వేసేసాను. పిల్లరా, అలాగే మా చిన్నమ్మాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు పిల్లరా ఈ సహవాసం నుంచి ఒక దేవుని సేవకులు అక్కడ ఉన్నారు. పిల్లరా, ఆయన కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఈ మారు మనసు సంబంధించిన విషయాలు కొన్ని చెప్తూ అబ్బాయి నువ్వు కూడా మారు మనసు పొందయ్యా అన్నారు ఆయన. సరేనయ్యా పొందుతాను అని నేను పిల్లరా వెళ్ళిపోయాను. తర్వాత రేపు మాపు గడువు వేసేసాను, వచ్చే నెల పొందుతానండి, తర్వాత నెల పొందుతానని చెప్పాను. ఎప్పుడైతే నేను ఈ మారు మనసుకి రేపు మాపు గడివేశానో నాకు ఇంకా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు గొడవలైపోతూ ఉండే. పిల్లరా, నా కోసము నేను లేనప్పుడు నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి ప్రస్తావన చేసుకుంటుండేవారు నా కోసం. నేను వెళ్ళినప్పుడు నా కోసం ప్రస్తావన చేసేవారు కాదు, ఎందుకంటే నేను చాలా కోపిస్తున్నాని, పిల్లరా నేను కొడతానేమని లేకపోతే తిడతానేమని పిల్లరా నా కోసం మాట్లాడుతూ ఉండేవారు కాదు. నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్తూ ఉండేవాడినో అప్పుడు నా కోసం భయపడిపోతూ ఉండేవారు, ఇదేం చేసుకుని వస్తాడో. పిల్లరా, ఎటువంటి కోపం అంటే ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు పగలగొట్టేస్తూ ఉండేవాడిను. మా బావగారిని తన్నేస్తూ ఉండేవాడిను, మా అన్నయ్యని కొట్టేస్తూ ఉండేవాడిను, మా అక్కని కొట్టేస్తూ ఉండేవాడిను. పిల్లరా, అలాగ ఊరికనే గొడవ పెట్టుకుంటూ ఉండేవాడిను. నన్ను బట్టి మా యొక్క వీధిలో గొడవలు పెట్టేస్తూ ఉండేవాడిను. చేసిన తప్పుడు నేను చేయడాన్ని బట్టి నా తల్లికి, నా సహోదరుడికి పిల్లరా కొట్టేస్తూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితి అయ్యో ఆలోచిస్తూ ఉండేవాడిని, ఎందుకు నా జీవితం ఎలా అయిపోతుంది, నేను ఎందుకు మారలేకపోతున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు నా తండ్రి చనిపోయిన తర్వాత నా తల్లి ఎంతో ఏడ్చింది, నా తల్లికి సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాను, కానీ నన్ను బట్టి కూడా నా తల్లి ఏడుస్తుంది. నా తల్లి బాగా వేసారిపోయి బాగా బాధపడిపోయి నా కోసము ఒకరోజు అన్నది ఏమంటే, పిల్లరా నువ్వు నా కడుపులో చీడ పురుగులా పుట్టావురా,
నువ్వు చచ్చిపోతే బాగుండ్రా అని చెప్పింది నా తల్లి. నాకు 3 గుడ్లు ఉన్నాయి, ఒక గుడ్డు పగిలిపోయింది అనుకుంటాను రా, నువ్వు వెళ్ళిపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతే బాగుండ్రా, లేకపోతే ఏదైనా ఫామ్ అయిన కరిసితే బాగుండ్రా అని నా తల్లి బాగా నా విషయంలో బాధపడిపోయి అలాంటి మాట. ఎందుకు నాకు ఈ శాంతి లేదు, సమాధానం లేదు. అలాగని నేను చిన్న గొడవ పెట్టుకొని పిల్లరా బ్యాగులో బట్టలు చదువుకొని పిల్లరా గొడవ పెట్టుకొని బ్యాగ్ పట్టుకొని పారిపోతున్నాను. నేను పారిపోతుంటే నా తల్లి వచ్చి మధ్యదారిలోకి వచ్చింది. నానా నానా నేనురా, నీ తల్లినిరా అంటే, నువ్వు నా తల్లి కాదు, నా తల్లి చనిపోయింది అనుకొని, నువ్వెవరో నాకు తెలియదు అనుకోని పిల్లరా చాలా దూరం పరుగులు తీసుకుని నేను పరుగులు తీసుకుంటే నా తల్లి నా వెంట వస్తూ, నానా నేనురా, నిన్ను ఎంతో పెంచానురా, పెంచానురా నానా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నానా అని చెప్తున్నప్పుడు కూడా నా తల్లి మాట వినకుండా ఆటోకి వెళ్ళిపోయింది పిల్లరా. నా తల్లి మొర్రోమని ఏడ్చుకుని వెళ్ళిపోయింది ఇంటికి. అయ్యో నా కుమారుడు ఏమైపోయాడు, చనిపోతాడేమో, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో అని ఆ రోజు నుంచి పిల్లరా నా తల్లి ఆహారం తినేది కాదంట, నా తల్లి నిద్రపోయేది కాదంట. నా కుమారుడు ఎక్కడున్నాడు, చనిపోయాడేమో, నా కుమారుడు ఎలా ఉన్నాడు, అసలు ఎక్కడున్నాడు అని నేను అలాగా బొబ్బిలి రైల్వే స్టేషన్కి వెళ్ళి 1 రోజు 2 రోజులు 3 రోజులు గడుపుతుండేవాడిను. నాకు శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. ఇంటికి వెళ్తే గొడవలు, నా తల్లిని సంతోషపెట్టలేకపోతున్నాను, బాధ అయిపోతూ ఉండేది. చనిపోతే బాగుంటుంది, ఎందుకు జీవితం, చనిపోతే బాగుంటుందని మనసు వచ్చేసింది. ఏదో ట్రైన్ కింద పడిపోతే చనిపోతే బాగుంటుంది, ఎందుకు ఈ జీవితం అని బాధపడిపోతూ ఉన్న సందర్భంలో మళ్ళీ నా తల్లి ఎలా ఉందో, నా తల్లి నాకు తెలుసు, నా తల్లి నేనంటే చాలా ఇష్టం, లేకపోతే ఉండలేదు. నా తల్లి దగ్గరికి వెళ్తానని పిల్లరా మరలా వచ్చినప్పుడు నన్ను చూసి నా తల్లి గావురమని ఏడ్చి నన్ను అత్తుకుని ఏడుస్తుంటే, నానా నువ్వు బ్రతికే ఉన్నావా, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, ఇదిగో నేను తినలేదు ఇంతవరకు, ఇంతవరకు నేను పడుకోలేదు, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను అనుకుని నన్ను పట్టుకుని కౌగిలించుకుని ఏడుస్తున్నప్పుడు నా తల్లిని ఎంతో నేను బాధ పెట్టాను. నన్ను బట్టి నా తల్లికి సంతోషం లేదు. నేను మారాలనుకుంటుండేవాడిని, కానీ పిల్లరా నేను మారలేకపోతూ ఉండేవాడిను. పిల్లరా అలాగ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉండేవాడిను. నన్ను బట్టి నా కుటుంబం అందరికి కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాను. ఎందుకు ఈ బ్రతుకు అని పిల్లరా నా జీవితం నాకు విరక్తి పుట్టింది. మా చిన్నమ్మ మరలా వచ్చి, రే మంచి దైవజనులు ఉన్నారా, ఒక్కసారి ఫోన్ చేయరా, అయ్యగారికి ఫోన్ చేయరా, నెంబర్ ఇస్తాను, ఒక్కసారి ఫోన్ చేయి, ఆయన వచ్చేస్తారా, ఆయన కొన్ని విషయాలు చెప్తారా, నేను బలపరుస్తారా అని చెప్పినప్పుడు అయ్యగారికి ఫోన్ చేశాను. దేవుని సేవకు ఫోన్ చేసినప్పుడు సరే నా వస్తానికి వచ్చారు, కొన్ని విషయాలు చెప్పినప్పుడు, ఇప్పుడు కదా మారయ్యా, నీ జీవితాన్ని మార్చుకో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది, యవ్వన కాలంలో నువ్వు ఉన్నావు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, మారు మనసు పొందురా మండవిల్లి అని చెప్పినప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళిపోయారు. మండవిల్లి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఒక విషయం చెప్పారు అయ్యగారు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాకు ఇచ్చే అన్నారు. స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేసాను పిల్లరా. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ ఇచ్చానో, ఇదిగో అక్కడ మారు మనసు పొందుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో అన్నారు. చాలామంది, కొన్ని 100 మంది ఉన్నారు పిల్లరా, వారు చేసుకుంటున్నారు ప్రార్థన. ప్రభువా నేను పాపిని, నేను దొంగను, నేను వ్యభిచారిని, నా జీవితం ఇది, నా బ్రతుకది అని వారి జీవితాలు సరి చేసుకుంటున్నారు. ఇదేంటి, వీళ్ళకి సిగ్గు లేదేంటి, ఇలా ప్రార్థన చేస్తున్నారేంటి అనుకున్నాను పిల్ల నేను. ఎందుకంటే నాకు 20 సంవత్సరాలు నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాడిను. మేము ఎలా ప్రార్థన చేసేవారం అంటే, ప్రభువా మేమందరం కూడా పాపులమే నాయన, మమ్మల్ని క్షమించు నాయన అని ప్రార్థన చేశాను. కానీ ఒక్కొక్కటి విచ్చలవిడిగా ఒక్కొక్కటి ఒప్పుకోవడం మా జీవితంలో మాకు తెలియదు పిల్లరా. అక్కడికి వెళ్ళిన తర్వాత అవును కదా, నా జీవితంలో ఎన్నో ఉన్నాయి, నేను కూడా సరి చేసుకుంటానని కూర్చున్నాను. కూర్చొని మా అయ్యగారు వచ్చినప్పుడు మాటికి మా అయ్యగారు నా దగ్గరికి వస్తూ ఉండేవారు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు,
అని మోటివేషన్ చేస్తూ ఉండేవారు. ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలయ్యా, దేవుడు దర్శిస్తాడయ్యా, దేవుడు మాట్లాడతాడయ్యా, నీ పాపాలు క్షమిస్తాడయ్యా, నీతో మాట్లాడతాడయ్యా అని కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. ప్రతి పాపం ఒప్పుకో, వీరెవ్వరు నీకు తెలియదు కదా, గంభీరంగా ఒప్పుకో, ఏ పనుల సిగ్గు లేదన్నట్లు మా అయ్యగారు చెప్పారు. మా అయ్యగారు వచ్చినప్పుడే నేను ఏదో ప్రార్థన చేసినట్లు కనబడుతూ ఉండేవాడు. మా అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత టైం పాస్ చేసేస్తూ ఉండేవాడిని పిల్లలు. 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా గడిచిపోయింది. చాలామంది అప్పుడు చెప్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు, దేవుడు కళ ద్వారా నాతో మాట్లాడాడు, దేవునికి స్వరం విన్నాను, దేవునికి వెలుగు చూసానని చాలామంది చెప్తున్నారు. నేను అనుకున్నాను, నేను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు ఊరికనే మాట్లాడతాడు అనుకున్నాను. కానీ పిల్లరా, అక్కడ అలా జరగలేదు. నాకు సిగ్గుని పెంచింది. నేను కూడా పట్టుదలగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని 100 కిలోమీటర్లు పిల్లరా ప్రయాణం చేసి నేను వచ్చాను. రాత్రి అంతా ప్రయాణం, మా ప్రాంతం వర్ష దగ్గర మా ప్రాంతం పిల్లరా, అక్కడి నుంచి వచ్చాను. అయ్యో, నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు అనేక విషయాలు చెప్తున్నాడు. నా తల్లిని ఎలా బాధ పెట్టాను, నేను ఎక్కడ జామకాయలు కోసుకొచ్చాను, ఎక్కడ మామిడికాయలు కోసుకొచ్చాను, ఎక్కడ పిల్లల కొబ్బరికాయలు పడిపోతే తీసుకొచ్చేసాను, అవన్నీ దేవుడు నాకు అర్థం చేస్తున్నాడు. నా రహస్య జీవితము, నేను ఎలా బ్రతికానో ప్రతిదీ కూడా నాకు అర్థం చేస్తాను. నేను నా క్లాస్ రూమ్లో ఎలా ఉన్నాను, టీచర్ని చూసి ఎలా మనసు పాటు చేసుకున్నాను, బస్సులో ఉన్నప్పుడు ఎలా మనసు పాటు చేసుకున్నాను, నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకున్నవి, చెడ్డ దృశ్యాలు చూసిన వాడిని కూడా దేవుడు నాకు అర్థం చేస్తున్నప్పుడు, దేవా నిజమైన నేను గవర్నమెంట్ పాపిని, నేను ఎంతవరకు ఇప్పుడు చనిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ నాకు ఎన్నో గవర్నమెంట్ పాపాలు ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించని నేను ఒప్పుకున్నాను. తర్వాత నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో నా యొక్క రహస్య జీవితం అంతా బట్టబాలు చేశాడో దేవుడు. నేను ఒప్పుకున్న తర్వాత నా హృదయాన్ని తేలిక చేశాడు. అప్పుడు నాకు ఒకటే నిర్ణయం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక మండవిల్లో ఉండిపోవాలి, మా ప్రాంతం వెళ్ళకూడదు. ఒకవేళ మా ప్రాంతం వెళ్తే మరలా జారిపోతానేమో, మరలా పడిపోతానేమో అని ఆలోచించింది. పిల్లలు మా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా కొన్ని రోజులు నా దగ్గర ఉండు, తర్వాత మరలా నిన్ను మండవిల్లి తీసుకువెళ్తానని చెప్పినప్పుడు, సరేనయ్యా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర కొన్ని నెలలు ఉండడం, దేవుడు ఎంతో కృప చూపించాడు. చాలా విషయాలు నేర్పించాడు. ఎలా భక్తి చేయాలో, ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా దేవుని కోసం బ్రతకాలో. ఆ దేవుని సేవకులు ఎన్నో విషయాల్లో నా విషయంలో ఆయన బాధ్యత కలిగి ఒక జీవితాన్ని కట్టాడు. పిల్లరా, నిజముగా నా తల్లిదండ్రులైనా పిల్లరా అటువంటి బేస్మెంట్ పునాది నాకు చెప్పలేదు. పిల్లరా, ఇలా మారాలి, ఇలా బ్రతుకు తిట్టుకోవాలని ఎప్పుడు చెప్పలేదు. నా తల్లి కానీ ఎవరు చెప్పలేదు, నా బంధువులు ఎవరు చెప్పలేదు. కానీ ఈ సహవాసం నుంచి వచ్చిన సేవకులు నా విషయంలో బాధ్యత తీసుకుని పిల్లరా, ఆయన తినని రోజులు కూడా ఉన్నాయి. నాకు పెట్టేసి వారు తినకుండా ఎన్నో రోజులు గడిపిపోతారు. అలాగా కొన్ని దినాలు గడిచిన తర్వాత మండవిల్లి ప్రాంతానికి ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ఇదిగో ఎవ్వరు లేరు, నా తల్లి బంధువులు అందరూ రక్త సంబంధులు, మా యొక్క ఆత్మీయ తండ్రి గారు కూడా దూరంగా ఉన్నారు, నెలకొకసారి వస్తున్నారు. మరి నువ్వు నాకు తోడు ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ట్రైనింగ్లో సుమారు 4 సంవత్సరాల దగ్గర వరకు దేవుడు కృప చూపించాడు అక్కడ ఉండడానికి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని సేవకురాలు పిలిచి, అయ్యా నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేసుకొని చెప్పారు. పిల్లరా, ప్రార్థన చేసుకున్నాను. నాకు ఏమి దేవుడు చెప్పలేదు. తర్వాత నా భార్యకి నా విషయంలో వివాహం కోసం చెప్పాడంట. దేవుని చిత్తం జరిగింది. 60 మంది సేవకుల సమక్షంలో ఆ వివాహం జరగడానికి ఎంతగా దేవుడు కృప చూపించాడు. పిల్లరా, తర్వాత నిజముగా అక్కడ ఆ స్థలంలో ఉండడానికి దేవుడు ఎంతో కృప. దేవుడు నడిచే స్థలంలో పాపంలో శాపంలో కూరుకుపోయిన నా జీవితాన్ని ప్రేమించి ఆ స్థలంలో నడిపించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. పిల్లలు, బాగా పాడైపోయిన నా జీవితాన్ని ఆ యొక్క ఆత్మీయతలు ఎంతో నన్ను ప్రేమించారు. ఆ ప్రేమ నేను మర్చిపోలేను. పిల్లరా, నేను ఎంతో ప్రేమించారు. దైవజనులతో ఉన్న సహవాసాన్ని ఆ యొక్క దైవజనరాలు గారు చెప్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ సహవాసము ఎంత బలమైనదయ్యా అని చెప్తూ ఉన్నప్పుడు నేను ఎంతో బలపడుతూ ఉండేవాడిని. పిల్లరా, విశ్వాసం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, ఎలా నడవాలి, దేవునికి ఎదురుగా ఇష్టంగా బ్రతకాలని చెప్తూ ఉన్నప్పుడు ఎంతో నేను బలపడుతూ ఉండేవాడిను. ఒక దినాన దైవజనరాలు నన్ను సూటిగా ఒక ప్రశ్న వేశారు. సీమోను, నీట్గా బ్రతకడం అంటే చాలా కష్టమయ్యా అన్నారు. తప్పు
చేయడం అంటే అది క్షణక్క మాత్రంలో జరుగుతుంది అని చెప్పారు అండ్ అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే కన్ను రెప్ప వేసే సేపటికి పాపం జరిగిపోతాయా. అదే నీతిని సంపాదించుకోవాలి, నమ్మకత్వం సంపాదించుకోవాలంటే ఎంతో అవసరమయ్యా. మీ నడుములు కట్టుకున్నది మీ దీపములు వెలిగించినది అంటుంది వాక్యము. ప్రభా వంగిపోతున్నాను, ప్రభా లోకాశలకి వంగిపోతున్నాను, ధనాపేక్షలకి వంగిపోతున్నాను, ఆశలకి వంగిపోతున్నాను ప్రభా. ఓ నా తండ్రి 18 ఏళ్ల నుండి అతడి బట్టి నాకు బలహీనపరిచి చేయముండినంట. ఆమె వంగిపోయిందంట, ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకపోయిందంట. ఓ ప్రభా వంగిపోతున్నాను ప్రభా, లోకాశలకు వంగిపోతున్నాను ప్రభా, ధనాపేక్షలకు వంగిపోతున్నాను ప్రభా, అనేక కోరికలకు వంగిపోతున్నాను ప్రభా, కంటికి కనపడే వాటి వైపు వంగిపోతున్నాను ప్రభా. జేమి లేని వ్యక్తిగా ఉన్నాను నాయన, నీ సన్నిధికి వస్తున్నాను కానీ ప్రభా అయా జేమి లేని వాడిగా ఉన్నాడు ప్రభా. ఆశల వైపు చూస్తున్నాడు ప్రభా, కోరికల వైపు చూస్తున్నాడు ప్రభా, లోకం వైపు చూస్తున్నాడు ప్రభా. అయ్యా చెడిపోతున్నాడు ప్రభా, అయ్యా చెడిపోతున్నాడు ప్రభా. నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు ప్రభా, లోకములోను పాపములోను వ్యర్థముగా నా తండ్రి పాడు చేసుకుంటున్నాడు ప్రభా. అయ్యా నా తండ్రి నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించిన ప్రభా. ఎన్నో వాక్యాలు వింటున్నాను ప్రభా, ఎన్నో కోటాలకి వెళ్తున్నాను ప్రభా. అయినను నాలో సరైన శ్రేష్టత లేదయ్యా, పరిశుద్ధత లేదయ్యా, నీతి లేదయ్యా, యథార్థత లేదయ్యా. వంగిపోతున్నాను ప్రభా, వంగిపోతున్నాను ప్రభా. వారు డబ్బు సంపాదిస్తున్నారని నేను కూడా డబ్బు సంపాదించాలి, వారు ఇల్లు కట్టుకుంటున్నారని నేను ఇల్లు కట్టుకోవాలి, వారు చెరువులు చేసుకుంటున్నారని నేను కూడా చేసుకోవాలని వంగిపోతున్నానయ్యా. సాతాను నన్ను ఎంతగానో పాడు చేస్తుంది ప్రభా, ఆత్మీయతలోకి దెబ్బతీస్తుంది ప్రభా, అయ్యా భక్తిహీనతలోకి తీసుకువెళ్తుంది ప్రభా. అయ్యా నన్ను పాడు చేస్తుంది ప్రభా. నా దీపం మారిపోయింది నాయన, నా దీపం మారిపోయింది నాయన, నా దీపం మారిపోయింది నాయన. నా దీపాన్ని వెలిగించిన ఆయన అయ్యా నువ్వు వచ్చేంత వరకు నాయన ఎదురు చూడలేకపోతున్నానయ్యా, ఎదురు చూడలేకపోతున్నానయ్యా. అయినా తండ్రి యేసు ప్రభా దయచూపు నాయన, కరుణించు ప్రభా. యేసయ్యా ప్రతి చేయాలి బలంగా. యేసు ప్రభా నా నడు మొంగిపోయింది నాయన, సంవత్సరాలు ప్రభా మారుమూసి పొందని చెప్పుకున్నాను కానీ మొంగిపోయిన స్థితి నాలో ఉందయ్యా, జారిపోయిన స్థితి నాలో ఉందయ్యా, బలహీనమైపోయిన స్థితి ఉంది నాయన. ఎంత మాత్రమో నాయన చక్కగా నిలవబడి నిన్ను మహిమపరచలేకపోతున్నాను. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడుతానంటున్నావు. చక్కగా నిలవబడలేకపోతున్నాను, తిన్నగా నిలవలేకపోతున్నాను. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ఉన్నాను కానీ చక్కగా నిలవబడలేకపోతున్నాను, తిన్నగా నిలవలేకపోతున్నాను. అయ్యో జారిపోతున్నాను అయ్యా, పడిపోతున్నాను ప్రభా. చూసిందల్లా ప్రభా ఆశించే మనసునైనా, చూసిందల్లా ప్రభా కోరుకునే మనసునైనా, చూసిందల్లా ప్రభా సంపాదించుకునే మనసునైనా అది నాలో ఉంది. ఓ నా తండ్రి యేసు ప్రభా దయచూపయ్యా, క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. ఈ దినమున ఆయన నా కొరకే మాట్లాడావు, నా కొరకే మాట్లాడావు. వంగిపోయానయ్యా, వంగిపోయానయ్యా. నా నడుము వంగిపోయింది, నా దీపం ఆడిపోయింది, నా బ్రతుకు ఆడిపోయింది. ప్రేమ లేదయ్యా, ప్రేమ లేదయ్యా, ప్రేమ లేదయ్యా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనుషుల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే వెళ్తున్నట్టున్నాడయ్యా. పౌలు గారికి ఎన్నో కృపావరాలు ఉన్నాయి, ఎంతో టాలెంట్ ఉంది, మనుషులతో భాషలతో మాట్లాడే కృపావరం ఉంది. కానీ నా తండ్రి ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తున్నట్టున్నాడు, వెళ్తున్నట్టున్నాడు. కాగా ప్రేమ నిరీక్షణ అయ్యో ఇది 3 నిలుచును, శ్రేష్టమైనదే ప్రేమ అంటున్నాడు పౌలు. ఆ ప్రేమ లేదయ్యా, ఆ ప్రేమ లేదయ్యా, ఆ ప్రేమ లేదయ్యా. మొదట్లో ఉన్న ప్రేమ లేదు, మొదట్లో ఉన్న భక్తి లేదు, మొదట్లో ఉన్న ప్రార్థన జీవితం లేదు, మొదట్లో ఉన్న ఆసక్తి లేదు, మొదట్లో ఉన్న విధేయత లేదు, మొదట్లో ఉన్న వినయం లేదు, మొదట్లో ఉన్న భయం లేదు, మొదట్లో ఉన్న ఆ ప్రార్థన జీవితము నాలో లేదయ్యా, నాలో లేదయ్యా, నాలో లేదయ్యా. అమ్మా తల్లి ప్రార్థించు, ప్రార్థించు. దేవుడు మన కొరకే కదా, దేవుడు మన కొరకే. ఈ 4 రోజులు చక్కగా ఈ మీటింగులు నిన్ను సరిచేయడానికి, నిన్ను సరిదిద్దడానికి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, శ్రేష్టమైన వ్యక్తిగా, పరిశుద్ధుడిగా మార్చడానికి దేవుడు నిన్ను నన్ను అందరినీ ప్రేమించి ఈ 4 రోజులు ఈ మీటింగులు సిద్ధపరిచారు కదా. ప్రార్థించు, ప్రార్థించు, వెలిగించి ప్రార్థించు. ఆ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు, 5గురు ఎత్తబడ్డారంట, 5గురు నిలబడ్డారంట. కారణము వారిలో నూనె లేదు, చిత్తుల్లో నూనె లేదు, ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధత లేదు, మెలుగు లేదు, ఎత్తబడే అనుభవం లేదు. యేసు ప్రభువు ఇంకా రారేమోనని
అజాగ్రత్తగా ఉన్నారు. అందుకే వారు విడవబడ్డారు. ఓ సహోదరి, సహోదరా, నువ్వు విడవబడే జాబితాలో ఉన్నావా? ఎత్తబడే జాబితాలో ఉన్నావా? యేసు ప్రభువారు ఇంకా రారేమోలే అన్నట్టుగా ఉంటున్నావా? అజాగ్రత్తగా ఉంటే విడవబడతావు. ప్రార్థించు. యేసయ్యా, యేసు నన్ను కనికరించయ్యా, కరుణించయ్యా, దయచూపయ్యా, నా జీవితాన్ని వెలిగించు ప్రభువా. ఆరిపోయింది ప్రభువా, నా జీవితము నాయన ఆరిపోయింది ప్రభువా, చల్లారిపోయింది ప్రభువా, చల్లగిల్లిపోయాడు ప్రభువా. అయ్యా తండ్రి, యేసయ్యా, దయచూపయ్యా. ఈ కూటాల ద్వారా నా జీవితంలో గొప్ప మార్పును చూడాలి, గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని నేను చూడాలిగా. ఈ కోటాల ద్వారా నా హృదయం కదిలించబడింది, నా కుటుంబం మారింది, నా ఎలాగైనా సరే వీడిని చదివించాలనేటువంటి ఉద్దేశంతో కైకలూరు దగ్గర మా మేనమామలు ఉంటున్నాను బట్టి వారిని బట్టి అక్కడ కైకలూరు హాస్టల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఇట్లా అప్పటికే నేను మా తల్లిని మోసగిస్తూ ఉండేవాడిని. మా తల్లికి తెలియకుండా ఆ చిన్న వయసులోనే 8-9 సంవత్సరాల వయసులోనే స్కూల్ మానేసి రోడ్ల మీద తిరుగుతూ స్కూల్కి వెళ్ళానని అబద్ధాలు చెప్పడం, అలాగే సినిమాలకు వెళ్ళడం, అలాగే నా జీవితాన్ని ప్రేమించులారా చిన్నతనంలోనే నా తల్లిని మోసం చేస్తూ నేను బ్రతుకుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ సమయంలో నా తల్లి గారు వీడికి ఎలాగైనా ఆహారము హాస్టల్లో ఉంటే దొరుకుతుందని చెప్పి నన్ను తీసుకొచ్చి కైకలూరు హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కైకలూరు హాస్టల్లో మమ్మల్ని జాయిన్ చేశారో ప్రేమించులారా, నేను అక్కడ జాయిన్ అయిన దినం నుంచి సినిమాలకు వెళ్ళటం, అలాగే అక్కడ జరిగేటువంటి సంతలో దొంగతనాలు చేయటం, ఇలాగా నేను నాతో ఉన్నటువంటి స్నేహితులతో కలిసి నేను ప్రేమించులారా అలాంటి కార్యక్రమాలను జరిగిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు అయితే సినిమాలు బాగా చూసేవాడిని. కొన్ని దినాలకు నా స్నేహితులు చెడ్డ సినిమాలకు తీసుకెళ్ళడం, చాలా బాగుంటాయని చెప్పడం, అలాగే నన్ను చెడ్డ సినిమాలకు తీసుకెళ్ళడాన్ని బట్టి నా తలంపులు, అప్పటి వరకు నా తలంపులు నాకు ఈ యొక్క వ్యత్యాసము తెలిసేది కాదు. పిల్లారా, ఎప్పుడైతే చెడ్డ సినిమాలకు వెళ్ళానో నా తలంపులు పాడైపోవడం ప్రారంభమైనవి. అంతేకాకుండా అవి ఒక తీవ్రతరంగా అయిపోయి నా శరీరాన్ని నేనే పాడు చేసుకోవటం, నా చేతులు నేనే పాడు చేసుకోవటం, ఎలాగా ప్రేమించులారా నాలో నరాల బలహీనత వచ్చేసింది. పిల్లారా, నరాల బలహీనతను బట్టి ఒక దినంలోనే నాకు భయంకరమైనటువంటి అనారోగ్యము నన్ను చుట్టుముట్టి ఒక దినంలోనే 7 సార్లు పిడుసుల్లాగా వచ్చినప్పుడు నాకు కొంచెం వైద్యం చేసి ఆ దినాల్లో 9th క్లాస్లోనే మా యొక్క హాస్టల్ వార్డెన్ గారు మాట్లాడి 10th క్లాస్లో నాకు టీసీ ఇచ్చి నీకు అనారోగ్యంగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నన్ను పంపించేశారు. ఎందుకంటే నేను హాస్టల్లో కూడా తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ యొక్క సబ్బులు లేకపోతే వారు పెట్టే అన్నము వారు దొంగతనం చేస్తూ ఉండేవారు. ఆహారం దొంగతనం చేసి ఆహారం చివిడిచి వేయటం, అలాగే మెత్తగా ఉడికిపోయేలాగా దాన్ని ఉడికించడం, శుద్ధంగా చేయటం, అలాగే పప్పు సరిగా వేయకపోవడం, సాంబారు నీళ్ళగా కాయదాన్ని బట్టి నేను వారి మీద వ్యతిరేకంగా తిరగబడటాన్ని వారు గమనించి నా అనారోగ్యాన్ని బట్టి వారి దగ్గరుండి నాకు టీసీ ఇచ్చి విజయవాడ పంపించేయడం జరిగింది. నేను విజయవాడ వెళ్ళిపోయాను. అక్కడ కూడా కాలేజీలో స్కూల్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. 10th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నా తల్లిగారు నాకు కూడా అనారోగ్యంగా ఉండటాన్ని బట్టి విజయవాడ ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళారు. అయితే నాకు అక్కడ నా తల్లి భయం అనేది ఉండేది. నేను ఒక్కగానొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆమె పట్ల నాకు చాలా భయం ఉంది. ఎందుకంటే ఆమె నన్ను ఏదైనా చిన్న తప్పు చేసినా ఊరుకునేది కాదు. ఒకరోజు మా అమ్మ చెప్పకుండా ఫస్ట్ సినిమాకి వెళ్ళానని నా పేక మీద కాలేసి తొక్కేసింది. అంత తప్పు చేస్తే అస్సలు ఊరుకునేది కాదు. అందుకని నా తల్లి భయం నాకు ఉండేది. నా తల్లి భయం ఉండేది. తల్లి భయాన్ని బట్టి నేను ఏ తప్పు చేయకుండా నా తల్లి ఎదుట జాగ్రత్త పడుతూ ఉండేవాడిని. కానీ నా తల్లి తెలియకుండానే
నేను చాలా పొరపాట్లు మా అమ్మగారు బ్రతుకున్న దినముల్లో నేను చేయడం జరిగింది. అయితే ప్రియమైన బిడ్డలారా, నేను 10th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలోనే నా తల్లిగారు చనిపోవడం జరిగింది. పిల్లరా, 1998 సంవత్సరంలో నా తల్లిగారు నేను 10th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో ఆయన చనిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఆమె చనిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారు ఈ 10th క్లాస్ అయ్యే వరకు నా దగ్గర ఉండి మీరు చదువుకో అని చెప్పి మా పెద్దమ్మ గారి దగ్గర నన్ను పెట్టుకొని చదివించడం జరిగింది. 10th క్లాస్ పూర్తయింది. అయితే నేను తర్వాత కూడా చదువుకుంటానని చెప్పినప్పుడు వారు నాతో ఏమన్నారంటే, మా యొక్క పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కనుక నీవు పని చేసుకుంటేనే మా దగ్గర ఉండు అని చెప్పినప్పుడు నేను బయటికి వెళ్ళిపోయి ఒక హోటల్లో సూపర్వైజర్గా ఉద్యోగం జాయిన్ అయ్యి నేను ఇంటర్మీడియట్ చదువుకోవడం ప్రారంభించాను. ప్లారా, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. ఇప్పుడు తల్లి భయం కూడా నాకు లేదు. ప్లారా, ఫస్ట్ ఇయర్ మా అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, మా అమ్మ బాగా చదివించాలనేటువంటి ఆ ఆశను నేను అనేక సార్లు చూశాను కనుక నేను ఎలా అయినా బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రేమ ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. కానీ సెకండ్ ఇయర్లోకి వెళ్ళేపటికి మరలా నాలోకి పాప జీవితం ప్రవేశించింది. మెల్లమెల్లగా నా తలంపులు మొదటి నుంచి పాడైపోతూనే ఉన్నాయి. అయితే నాకు బలహీనత రావడాన్ని బట్టి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నీకు నరాల బలహీనత వచ్చింది అని చెప్పినప్పుడు భయం వేసి నేను కొన్ని పాపాలు చేయకుండా నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ప్రేమేంద్ర బిడ్డలారా, అవి మరలా నాలో మొలకెత్తడం ప్రారంభించడం మరలా నాలో ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఇట్లా మెల్లమెల్లగా ఇంటర్మీడియట్లో పూర్తిగా నేను పాడైపోవడం జరిగింది. మెల్లగా సిగరెట్లు, అప్పటి వరకు నాకు ఏ అలవాటు లేదు. సిగరెట్లు తాగడం ప్రారంభించాను, మందు తాగడం ప్రారంభించాను. ప్రేమేంద్ర అలాగే మెల్లమెల్లగా కాలేజీలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవటం. ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుని అండదండలను చూసుకొని ప్రేమేంద్ర చాలా ఒక ఆర్గనైజేషన్ ఉండేది పిల్లరా, స్టూడెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో నేను సెక్రటరీగా చేస్తుండేవాడిని. దాన్ని బట్టి నేను ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్ మీద గొడవ పడటం, అలాగే కాలేజీలో ప్రేమేంద్ర పిల్లరా స్పీడ్గా బైకులు నడపడం, అంతేకాకుండా ప్రజలను బాధ పెట్టేటువంటి అసంఘిక కార్యక్రమాలను చేయటం నా జీవితంలో ప్రేమేంద్ర పిల్లరా ఒక భాగం అయిపోయినాయి పిల్లరా. ఎందుకనంటే నన్ను ఎవరైనా ఎదిరించారంటే నేను వారిని ప్రేమేంద్ర పిల్లరా ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి ఇష్టపడుతూ ఉండేవాడిని. ఎందుకనంటే ఒక రోజున మా ప్రాంతంలో ఉన్నటువంటి సేట్ గారు నాకు అప్పు ఇవ్వనన్నాడని ప్రేమేంద్ర బిడ్డలారా బయట ఆయన పెట్టుకున్న ఉప్పుని రోడ్డు మీద పోసేయడం, అలాగే ఆయన పెట్టుకునే లైట్లు ఉంటే వాటిని పగలగొట్టడం, ఇలాంటివి చేయడాన్ని బట్టి ప్రేమేంద్ర బిడ్డలారా ఆయన చాలా విసిగిపోయి లైట్లు కూడా ఇంట్లో దాచుకునేవాడు పిల్లరా. ఎందుకంటే లైట్ పెడితే పగలగొట్టేసేవాడిని. అలాంటి అసంఘిక కార్యక్రమాలు నేను చేస్తూ ఉండేవాడిని. అంతేకాకుండా కాలేజీలో కూడా ర్యాగింగ్ చేయడం, ఆడపిల్లల్ని ఏడిపించడం, అంతేకాకుండా వారికి లేనిపోయిన మాటలు చెప్పి వారిని లోబరుచుకోవడం, అలాగే వ్యభిచార గృహాలకు వెళ్ళటం, ప్రతి గొడవలో ఇన్వాల్వ్మెంట్ ప్రేమేంద్ర బిడ్డలారా నాది ఉంటూ ఉండేది. కాలేజీలో ప్రేమేంద్ర బిడ్డలారా ఎన్నో మార్లు నాకు టీసీ ఇవ్వాలని, సెకండ్ ఇయర్ డిగ్రీలోనే డిబార్జ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ నాకున్నటువంటి రాజకీయ బలాన్ని బట్టి నన్ను ఏం చేయలేకపోయారు పిల్లరా. అలాగే ఉంటున్నటువంటి నా పరిస్థితిలో నా జీవితంలో ప్రేమేంద్ర బిడ్డలారా ఏమాత్రము నెమ్మది లేని పరిస్థితి. పైకి మాత్రం అందరినీ అదరగొట్టేలాగా నేను కనబడుతున్నాను, కానీ లోపల ఏదో భయము నన్ను ఆవరించింది పిల్లరా. నన్ను నేనే బలహీనపరుచుకునేటువంటి పనులు చేసుకోవడం, అంతేకాకుండా ప్రేమేంద్ర బిడ్డలారా ఒక రకమైనటువంటి కఠినత్వము నా హృదయంలోనికి ప్రవేశించినప్పుడు నా తల్లి చేసిన ప్రార్థన బట్టి దేవుడు నన్ను చూచి ఏం చేశాడంటే 2000 డిగ్రీస్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో నాకు టైఫాయిడ్ జ్వరాన్ని పెట్టడం జరిగింది పిల్లరా. ఆ టైఫాయిడ్ జ్వరాన్ని బట్టి అప్పుడున్నటువంటి పరిస్థితిలో స్నేహితులు
ఎంతోమంది ఉన్నప్పటికీ ఎందుకనో మా యొక్క బంధువుల్ని నేను సంప్రదించడం జరిగింది. ఆ సమయంలో నా బంధువులు నా దగ్గరికి వచ్చి, ప్రేమిలారా నన్ను తీసుకొని వెళ్ళి నాకు వైద్యం చేయించి తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నానని వారు గమనించి ఎలా అయినా సరే నాకు వివాహం చేయాలని నాకు నిశ్చయించినప్పుడు ఆ వివాహంలో కూడా నేను ఎన్నో పొరపాట్లు చేయడం జరిగింది. ఇట్లా వివాహాన్ని కూడా నేను తిరస్కరించి వివాహము వద్దని బయటకు వచ్చేసినప్పుడు దైవజనులైనటువంటి అబ్రహామయ్య గారు నా విషయంలో పూచి తీసుకొని ప్రేమిలారా నా కొరకు ఒక మనిషిని పంపించి నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పి నేను నిశ్చయించుకొని ప్రేమిలారా బట్టలన్నీ సదురుకొని నా స్నేహితులతో పాటు వెళ్ళడానికి నేను రెడీ అవుతున్న సమయంలో దేవుడు నా పట్ల ఉన్నటువంటి చిత్తాన్ని నెరవేర్చుకునటానికై సేవకుని ద్వారా ప్రేరేపించబడి నా దగ్గరికి ఒక మనిషిని పంపించినప్పుడు ఆయన నన్ను తీసుకుని వచ్చి, ప్రేమిలారా నాకైతే ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు. ఆ పరిస్థితిలో నా యొక్క అత్తమామలు మరి వివాహం ఎలా జరిగించాలి అని అడిగినప్పుడు అబ్రహామయ్య గారు మాట అన్నారు, నేనే జరిగిస్తాను, అంత నేనే చూసుకుంటానని చెప్పి ప్రేమిలారా 2005లో జరిగినటువంటి 8 వివాహాల్లో నా వివాహం కూడా ఒకటి. పుల్లారా నా వివాహం కూడా అక్కడ అయ్యగారి చేతుల మీద చివరి దినాల్లో జరగటం అది ఒక నాకు సంతోషంగా ఉంది. పుల్లారా ఎందుకంటే నేను లోకంలో ఎంత భయంకరంగా జీవించానో నా మ్యారేజ్కి వచ్చినటువంటి స్నేహితులను బట్టి అక్కడ ఉన్న వారికి అర్థమైపోయింది. ముఖ్యంగా నా యొక్క భార్యకు ఆ విషయము అర్థమైపోయింది. పుల్లారా అలా ఉంటున్నటువంటి సమయంలో మ్యారేజ్ అయింది. ఆ సమయంలో ఒక 6 నెలలు నా భార్యతో చాలా చక్కగా నేను జీవించడం జరిగింది. ఆ సమయంలోనే నా భార్య ప్రెగ్నెంట్ గా ఉండడం జరిగింది. నా భార్యకు కూడా నేను లోకంలో చేసిన విషయాలు, స్త్రీలతో తిరిగిన విషయాలు చెప్పి, ఒక స్త్రీకి మనం లోకంలో తిరిగిన విషయాలు చెప్తే ఎంత బాధ కలుగుతుందో ఇక్కడ ఉన్న స్త్రీలకు తెలుసు. నేను పెళ్ళైన తర్వాత ప్రేమిలారా ఆమెకు అలాంటి విషయాలు చెప్పి బాధ పెడుతూ ఉండేవాడిని. అలాగా ఉంటున్నటువంటి పరిస్థితిలో ప్రేమిలారా నేను మరలా విజయవాడ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను మా యొక్క భార్య గారి యొక్క ఊర్లో ఉంటున్నటువంటి సమయంలోనే నేను వారితో అనేకమైన గొడవలు పెట్టుకుని వారిని బాధ పెట్టినటువంటి సందర్భాన్ని బట్టి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ ప్రాంతానికి రావడం జరిగింది. విజయవాడ ప్రాంతంలో మాకు ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో మేము ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రేమిలారా మరలా నాకు దేవుడు కనికరించి మరొక కుమార్తెని ఇచ్చారు. అయితే నా జీవితంలో ఏ మార్పు లేదు. పుల్లారా ఎందుకంటే నేను మరలా నా పాత జీవితాన్ని కొనసాగిస్తున్నాను, పాత స్నేహితులతోనే నేను కొనసాగుతున్నాను. అలాంటి పరిస్థితిలో ప్రేమిలారా నా భార్యకు తెలియకుండానే నేను ప్రేమిలారా అక్రమ సంబంధాలను కలిగి నేను జీవిస్తున్నటువంటి సమయంలో నా భార్య మీద ఇక నాకు ఇష్టం పోయింది. పుల్లారా ఇష్టం పోయి నేను కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన నాలో కలిగింది. ప్రేమిలారా దాన్ని బట్టి నా భార్య చనిపోతే బాగుండు, నా భార్య నన్ను విడిచిపెట్టేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. అలాగా ప్రేమిలారా ఉంటున్నటువంటి సందర్భాల్లో నా భార్యను ప్రేమిలారా నేను అనుమానించడం ప్రారంభించాను. ప్రేమిలారా అనుమానిస్తే మామూలుగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తుందని నేను ప్రారంభించాను. కానీ ఆ అనుమానమే నా జీవితంలో ఏమైందంటే ఒక పెనుభూతంగా మారిపోయింది. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో పాపంలో జీవించిన వ్యక్తి తన కుటుంబంలో కూడా ఆ పాపం ఉందేమోననే భయంతో బ్రతుకుతాడు. ఎందుకంటే పచ్చ కామర్లో వాడికి ఊరంతా పచ్చగానే కనబడిద్దంట. అలాగా నా భార్యను కూడా అనుమానించడం ప్రారంభించాను. ఆ అనుమానము ప్రేమిలారా ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారితీసింది. ఎంత అనుమానం నాలోకి ప్రవేశించిందంటే ఆ అనుమానంలోంచి నేను బయటికి రాలేనంతగా అది నాలోకి ప్రవేశించింది. ఒక 2 దినాలు బాగుంటే ఒక 2 దినాలు మా ఇంటిలో మా కుటుంబంలో సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. ప్రేమిలారా ఈ అనుమానం బట్టి నేను ఉద్యోగం కూడా చేసుకోలేకపోయాను. ఎందుకంటే నా భార్య ఏం చేస్తుందో,
నేను ఇక్కడ ఉన్నాను, నా భార్య ఒంటరిగా ఉంది, అక్కడ ఏం చేస్తుంది అనేటువంటి అనుమానంతో పద్దాకలు ఆమెకి ఫోన్ చేస్తూ ఉండేవాడిని. పిల్లరా ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఒకసారి ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడిని. ఫోన్ ఎందుకు ఎత్తలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని గొడవ పడుతుంటే ఆమె కూడా విసుగు చెంది ఆ ఫోన్ కూడా ఆమె పగలగొట్టేసి, ఇక నాకు ఫోన్ వద్దు బాబు, ఈ ఫోన్ ఉంటే లేనిపోయిన గొడవ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ ఫోన్ కూడా తీసేయడం జరిగింది. పిల్లరా ఆయన నా జీవితంలో ఆ అనుమానం నుంచి నేను బయటకు రాలేకపోయాను. ప్రేమ ఒక పెనుభూతంగా అది నన్ను ఆవరించింది. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, నేను అనుమానిస్తుంది మంచిది కాదని నాకు అర్థమవుతున్నప్పటికీ కూడా అనుమానంలోంచి నేను బయటకు రాలేకపోయేవాడిని. ప్రేమికులు ఎన్నో మార్లు నా భార్య నా కాళ్ళు పట్టుకుని బ్రతుకులాడింది, అయ్యా నన్ను అర్థం చేసుకో, నేను అలాంటి పరిస్థితులు నా జీవితంలో లేవు, దయచేసి నన్ను అర్థం చేసుకోమన్నప్పుడు ఏదో ఆ రోజు నేను రిలీవ్ అయ్యేవాడిని. మళ్ళా మరుసటి రోజుకి ఆమెను భయంకరంగా కొడుతూ ఉండేవాడిని. పిల్లరా అర్ధరాత్రి 2 వరకు కూర్చోబెట్టి, నువ్వేదో చేస్తున్నావు, నాకు చెప్పట్లేదు, నువ్వు చెప్తే బ్రతుకుతావు, లేకపోతే నేను చంపేస్తానని చెప్పి ఒక రాక్షసుడు ఎలా ఉంటాడో అలాగే నా భార్యను నేను హింసిస్తున్నటువంటి సందర్భాల్లో ప్రేమికులారా నా భార్య ఒక మాట ఉంది, త్రాగుబోతాడైనా మారుతాడేమో కానీ ఆ అనుమానించేవాడు మారడు, ఇక నువ్వు మారవు అని చెప్పి నా మీద ఒక ముద్ర వేసేసింది. పిల్లరా అలాంటి పరిస్థితిలో నా భార్య కూడా నా కొరకు ప్రార్థన చేస్తుంది. నాకు ప్రార్థన అలవాటు లేదు, నేను ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని కాదు. ఎప్పుడైనా మందిరానికి రమ్మంటే నా భార్యకు బైబిల్ ఇచ్చి నేను వెళ్ళి నా భార్య దగ్గర బైబిల్ తీసుకుని మరలా చందాపాట పాడే లోపల నా భార్యకు బైబిల్ ఇచ్చేసి వచ్చేసేవాడిని. ఎందుకంటే బయట నన్ను ఎవరన్నా చూస్తే, నా స్నేహితులు ఎవరన్నా చూస్తే ఎగతాళి చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో నేను బైబిల్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. పిల్లరా అలాంటి పరిస్థితిలో ప్రేమికులారా నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఇదిగో ప్రభువా అని ఆమె ఎంతగానో మొరపెట్టేది, ఎంతగానో కన్నీరుగా వచ్చేది. కానీ ప్రేమికులారా నా జీవితంలో మార్పు అనేది ఉండేది కాదు. పిల్లరా అలాంటి పరిస్థితిలో ఈ యొక్క సహవాసంలోంచి దైవ సేవకులు విజయవాడ ప్రాంతంకు రావడం జరిగింది. పిల్లరా ఆ సేవకులు మాకు దగ్గరలోనే కృష్ణలంక అనేటువంటి ప్రాంతంలో ఉంటుండేవారు. అందుని బట్టి మాకు దగ్గరగా ఉండటాన్ని బట్టి ఆదివారం ఆరాధనకి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చి ఆయన బండి మీద మమ్మల్ని ఎక్కించుకుని వెళ్ళి వాక్యాన్ని మాకు మేము కూర్చొని ఉంటే ఇంకొక ఇద్దరు వేరే ఒక వ్యక్తులు వచ్చినప్పుడు వారికి మాకు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. ప్రేమ ఆ వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు అనిపించేది నిజమే కదా, నేను చేస్తుంది తప్పు అని చెప్పి నాకు అనిపించేది, కానీ నేను దాంట్లోంచి బయటకు రాలేకపోయేవాడిని. అయితే ప్రేమ కొన్ని దినాలు గడిచిన తర్వాత మా ఇంట్లో అదే పరిస్థితి. 2 దినాల నుంచి భయంకరంగా మీ ఇద్దరము ఈ యొక్క అనుమానం చేత బాధించబడుతున్నప్పుడు ప్రేమ ఆ 3వ దినమున సేవకులు మా దగ్గరికి వచ్చారు. అప్పటికి విజయవాడ వేరొక ప్రాంతంలో మందిరం కడుతూ ఉన్నారు. ఆ మందిరం కొరకైతే ఆ మందిరం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. ఆ మందిరం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ సోదరుల యొక్క సాక్ష్యము, ఆయన కూడా ఇలాగే అనుమానంతో తన భార్యను చంపేసేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించినటువంటి పరిస్థితులు నాతో పంచుకున్నప్పుడు తెలియకుండానే దేవుని ఆత్మ నా మీద పనిచేయడం మొదలుపెట్టింది. నేను కూడా అలాగే ఉన్నాను కదా, నేను కూడా అలాగే నా భార్యను అనుమానిస్తున్నాను కదా అని చెప్పి అనుకుని మేము మరలా తిరిగి ప్రయాణమైనప్పుడు సేవకులు ఎదురు కూర్చొని బండి నడుపుతూ ఉన్నారు, నేను వెనకమాల కూర్చున్నప్పుడు ప్రేమికులారా నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నప్పుడు సేవకులు ఆపి అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇదిగో మా ఇంట్లో ఎలా ఉన్నదయ్యా, మేము అనేక దినాల నుంచి భయంకరంగా మా ఇంట్లో సమాధానం లేనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని చెప్పినప్పుడు ప్రేమికులారా ఆయన అంతకు ముందు ఒక సంవత్సరం నుంచి మా ఇంటికి వస్తున్నాడు, కానీ మేము ఎప్పుడు మా ఇంట్లో చెప్పుకోవాలి. ఎందుకంటే అది చెప్పుకునే విషయం కాదని నా భార్య దాచింది, చెప్పడానికి నేను ఇష్టపడక నేను దాన్ని దాచేసాను. పిల్లరా అన్ని సంవత్సరం నుంచి మా ఇంటికి సేవకులు వస్తున్నప్పటికీ ఎప్పుడు నేను వారికి చెప్పలేదు. అలాగుంటున్నటువంటి పరిస్థితిలో ఈ విషయం చెప్పినప్పుడు ఎందుకని ఇంతకాలం నాకు ఈ విషయం చెప్పలేదని చెప్పి నన్ను గద్దించి, ఈ రాత్రి నువ్వేమనొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా పడుకొని పొద్దున్నే నేను వెళ్ళి
సహోదరితో నేను మాట్లాడుతానని చెప్పినప్పుడు ప్రేమ అప్పటికే నా భార్య 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఒకసారి నేనే చంపేయాలనే ఆలోచన కలిగి ఆ ప్రయత్నం నేను చేయడం జరిగింది, కానీ దేవుడు దాన్ని తప్పించాడు ప్రేరా. అయితే ప్రేమ ఆ మరుసటి దినం వెళ్ళి ఆ యొక్క సేవకులు నా భార్యతో మాట్లాడినప్పుడు నా భార్య చెప్పిందంట, అయ్యా ఇప్పటికే 2 దినాల నుంచి మా ఇంట్లో భయంకరంగా కూడా జరుగుతుంది, రాత్రి కూడా ఏమైనా అంటాడేమో, చనిపోదాం, మా పక్కనే కృష్ణానది ఉంటుంది పిల్లరా, కృష్ణానదిలో పడి చనిపోదాం అని చెప్పి నా భార్య అనుకున్నప్పుడు ప్రేమందులారా ఆ యొక్క సేవకులు ఆ యొక్క భార్యను మందలించి మరలా మా ఇద్దరిని కూర్చోబెట్టి 1 గంట సేపు మాతో మాట్లాడి ఏమని చెప్పారంటే, ఇది ఒక చీకటి కాబట్టి అనుమానం అనేది లోకంలో చాలా మందిని తీసుకుని వెళ్ళిపోతుంది, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది, కాబట్టి మీరు ఇప్పుడు మారు మనస్సు పొందితే ఈ చీకటి నీలోంచి వెళ్ళిపోతుందయ్యా అని చెప్పి నాతో చెప్పినప్పుడు ప్రేమ మేము ఆ సమయంలో ఇక దిక్కు తోచిన పరిస్థితిలో ఆయన చెప్పినటువంటి ఆ ప్రతిపాదనకు మేము అంగీకరించి మండవెల్లి రావటం జరిగింది పిల్లరా. అది మాకు మేలైంది. ప్రేమ ఎప్పుడైతే మేము మండవెల్లి వచ్చామో ప్రేమ నాకు ప్రార్థన చేసుకోవడం అంటే ఏంటో రాదు, అసలు నేను ఎప్పుడు ప్రార్థన చేసిన వ్యక్తిని కాదు. అయితే అక్కడ ఉన్నటువంటి సేవకులు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి నేను ఎలా ప్రార్థన చేసుకోవాలో నాకు చెప్పడం జరిగింది పిల్లరా. అయితే నేను 3 దినాలు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను అన్ని ఒప్పేసుకున్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడతలేదు, నాలాంటి పాపితో మాట్లాడని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ప్రేమ సేవకులు నాతో కూర్చోబెట్టి మరలా మాట్లాడి ఒక విషయం అడిగారు, నీకు తెలియని ఉంటాయి దేవుడిని అడుగు చూపిస్తారు అన్నప్పుడు నవ్వుకున్నాను పిల్ల. నాకు తెలియని ఉంటాయి, చేసింది నేనైతే నాకు తెలియని ఉంటాయా, నాకు తెలిసినవి అన్ని ఒప్పుకున్నానండి అంటే అప్పుడు సేవకులు కూర్చోబెట్టి నాతో ఒక మాట అన్నారు, కిందటి నెలలో పలానా ఆదివారము నీవు ఏం కోరుతున్నావో చెప్పగలవా అని చెప్పినప్పుడు నేను చాలాసేపు ఆలోచించాను, కానీ అది నాకు జ్ఞాపకం రాలేదు పిల్ల. అప్పుడు నేను చెప్పాను, అది నాకు జ్ఞాపకం రావట్లేదండి అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నీ భార్య వండిందంటే నేను నవ్వుకున్నాను, నా భార్య వండిందండి అని చెప్తే, మరి నీ భార్య వండిందే నీకు కిందటి నెలలోదే నీకు గుర్తు లేకపోతే నీ చిన్నతనంలో చేసింది నీకు ఎలా గుర్తుంటుంది, కాబట్టి నీకు గుర్తుండదు కానీ దేవుడికి ఎప్పుడు నీది గుర్తుంటుంది, కాబట్టి దేవుడిని అడుగు, దేవుడు నీ పాపాన్ని నీకు తెలియజేస్తాడని చెప్పినప్పుడు ప్రేమ నాకెందుకో ఆ మాట సమ్మతం అనిపించింది. నేను కూర్చొని మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాను, ప్రభా నాకు తెలియని పాపాలు ఏదో ఉంటాయంట, అవేంటో నాకు చూపించు అని అడుగుతున్నప్పుడు ప్రేమ దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు ద్వారా. నాకు తెలియని ప్రతి పాపాన్ని దేవుడు నా ముందుకి ఒక సినిమా తెర మీద సినిమా ఎలాగైతే నడిచిద్దో నా జీవితాన్ని దేవుడు అలాగే చూపించడం ప్రారంభించాడు ద్వారా. ప్రతి పాపము దేవుని ఎదుట నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి ఆ కఠినత్వం పోయింది ద్వారా. ఎప్పుడైతే ఆ కఠినత్వం నాలో పోయిందో దుఃఖము నాలోంచి ప్రారంభమైంది. నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నాను. ప్రేమ ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. నేను ఒక రకమైనటువంటి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నాను. నాకు తెలియకుండానే ప్రేమ నా హృదయం అంతా కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నేను పాపినయ్యా అని చెప్పి బిగ్గరగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమ 3 దినాలు నా ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు నాకు చూపించడం జరిగింది. దేవుడు నాతో మాట్లాడి ప్రేమ నాలో ఉన్నటువంటి ఒక నల్లటి చీకటిని దేవుడు నాలోంచి తీసివేసినప్పుడు ప్రేమ నాలో భారము దిగిపోయింది పిల్లరా. ప్రేమ అంతేకాకుండా ఇదిగో చూస్తున్నటువంటి ప్రపంచం అంతా ఆ దినము నాకు కొత్తగా కనబడుతుంది. నాలో ఒక తేలికైనటువంటి ఎగిరిపోతున్నటువంటి ఒక గొప్ప ఆనందము, అది చెప్పనాశక్యము కాని ఆనందము పిల్లరా. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అలాంటి ఆనందాన్ని. ప్రేమ అలాంటి ఆనందము నాలో ప్రవేశించింది. ప్రేమ ఎప్పుడైతే ఆనందం నాలో ప్రవేశించిందో నేను సేవకురాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు పట్టుకుని ప్రార్థన చేయించుకున్నప్పుడు అమ్మగారు చెప్పారు, నీది మారు మనసు వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. నేను మనుషుల దగ్గర సరి చేసుకున్నాను, దేవుని దగ్గర సరి చేసుకోవడానికి దేవుడు ఎలా కృప చూపాడో అలాగే మనుషుల దగ్గర కూడా తిరిగి వెళ్ళి నేను ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశానో వారికి తిరిగి ఇవ్వటానికి, దొంగ ప్రయాణం చేసినటువంటి రైల్వే టికెట్లు చించివేయడానికి, అంతేకాకుండా ఎవరినైతే నేను బాధ పెట్టానో కొట్టానో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి దేవుడు నాకు కృప చూపాడు. ప్రేమ
నా భార్య ఒక మాట ఉంది, త్రాగుపోతాడైనా మారుతాడేమో గాని అనుమానించేవాడు మారడు అని చెప్పింది పిల్లారా. కానీ ప్రేమైన పిల్లారా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని దేవుడు నా జీవితంలో రుజువు చేశాడు పిల్లారా. నా యొక్క అనుమానము 2009లో నేను మారు మనసు పొందిన దినం నుంచి, దేవుడు నాతో మాట్లాడిన దినం నుంచి ఈ దినం వరకు కూడా, ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ప్రేమింద్రులు ఎప్పుడు అనుమానం చేత మా ఇద్దరి మధ్యన ఎటువంటి ఇబ్బంది రాలేదు పిల్లారా. అంతేకాకుండా దేవుడు నా త్రాగుడి నుంచి, నా సిగరెట్ల నుంచి, నా అక్రమ సంబంధాల నుంచి, నా వ్యభిచార జీవితం నుంచి దేవుడు సంపూర్తిగా నన్ను విడిపించాడు పిల్లారా. అలాగా కొద్ది దినాలు దేవుని పరిచర్యలో విశ్వాసిగా నేను కొనసాగుతున్నటువంటి సమయంలో దేవుడు నన్ను పిలిచి ప్రేమిద్రులారా ఈ యొక్క సహవాసం ద్వారా తెనాలి పట్టణానికి మొదటిగా నన్ను పంపించడం జరిగింది. తర్వాత కరోనాలో దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి ప్రేమిద్రులారా విజయవాడ పరిసర ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలోనికి నేను పరిచయ నిమిత్తమై వచ్చి ఉన్నాను. కాబట్టి ప్రేమిద్రులారా నా కొరకు, మా కుటుంబం కొరకు అంతవరకు నేను నమ్మకంగా ఉండనట్లుగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి ఎప్పుడు నేను కృతజ్ఞతుడై ఉండినట్లుగా నా కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రభు పేరట ముగిస్తున్నాను. ద్వారా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అవునైనా నిజమే, నీ దాసుని పాపం నుంచి, అపవిత్రత నుంచి విడిపించి